ఓకే, స్టార్ట్ చేసుకుందామా? చిన్న జోక్తో. అందరూ సీరియస్గా ఉన్నారు, కొంచెం నవ్వండరా. ఓకే, కానీ అందరూ ఫ్రెష్గా కనబడుతున్నారు, ఫ్రెష్గా మెరిసిపోతున్నారా మీరు అందరూనే. భార్యాభర్త ఇద్దరు ఒకరు ముఖాలు చూసుకొని నువ్వు మెరిసిపోతున్నావు చెప్పుకోండి, తొందరగా చెప్పుకోండి. సిగ్గుపడద్దమ్మా తల్లి, మనం చెప్తుంటే అడి తిరిగి అంటావేటి. నీ భర్త చక్కగా చెప్తుంటే చక్కగా ఇటుపక్క తిరిగి ఇలా అంటుంటే అసలు ఎంత పొంగిపోతాడు. 6 ప్యాక్ ఇంకా 8 ప్యాక్ అయిపోతుంది ఇప్పుడు, ఒకటే ప్యాక్. రైట్, వెరీ గుడ్, వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా సంతోషం. సో మనం స్టార్ట్ చేసుకోక ముందు చిన్న జోకు, దాని తర్వాత మీరు చేసిన పని చేస్తాం, తర్వాత మనం డైరెక్ట్ సెషన్లోకి వెళ్ళిపోతాం మనం. రైట్, ఒక పిల్లోడు వాడికి చిన్నవాడాడు పాపం. వాళ్ళమ్మ ఏం అడిగినా వాక్యంతోనే సమాధానం చెప్తుంటుంది. ఒకరోజు అమ్మ ఆకలేస్తుందమ్మా అంటే, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ అంటాక చెప్పేస్తుంటా. అమ్మ బాబోయ్, మరలా కొద్దిసేపు ఉండాక మరలా, మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును. అమ్మ బాబోయ్, ఇంకా తట్టుకోలకి వెళ్ళి పడుకుని పోయాడు. ఎవడు తిన్నగెళ్ళి పడుకుని పోయాడు. వాడు పడుకుని పోయి నెక్స్ట్ డే మార్నింగు స్కూల్కి వెళ్ళాలి. అమ్మ లేపుతుంది దాన్ని, ఒరే లేవరా, టైం అవుతుంది, స్కూల్కి టైం అవుతుంది. ఆడన్నాడు, అమ్మా నా సమయం ఇంకనూ రాలేదని నీకు తెలియదా? అమ్మా నా సమయం ఇంకా ఎక్కడన్నాడు, అదే గుర్తుందా మాట్లాడే. సో కాబట్టి తల్లిదండ్రులారా, అనవసరంగా దేవుని వాక్యాన్ని మిస్యూజ్ చేయకండి మీ పిల్లల దగ్గర. వాళ్ళకి దేవుని వాక్యం పట్ల అసహ్యత వచ్చేస్తుంది వాళ్ళకి కదా. ఎక్కడ దేవుని వాక్యం చెప్పాలో ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించండి. ఓకే, మనం స్టార్ట్ చేసుకోకముందు భార్యాభర్తలుగా వచ్చిన వారికి మంచి సదవకాశము. ఈ అవకాశం భార్యాభర్తలుగా వచ్చిన వారికే. ఏమిటంటే, భర్త గారు భార్య గారి చెవిలో చిన్న మాట చెప్పాలి. ఏం చెప్పాలో నేను చెప్తాను. అలాగే భార్య గారు కూడా భర్త గారి చెవిలో చిన్న మాట చెప్పాలి. చిన్న మాటే, ఏం చెప్పాలో చెప్తాను. భర్త గారు ఇంకెవరైనా భార్య భర్తను వేరు కూర్చొని ముందు పక్క కూర్చోండి, ఎందుకంటే కొన్ని ఇలాంటి పనులు మీరు మిస్ అయిపోతారు. ఇంకెవరైనా దూరదూరంగా కూర్చుంటే. రైట్, భర్త గారు భార్య గారు చెవిలో చెప్పవలసిన మాట ఏమిటంటే, పెళ్ళైన నాటి నుంచి నేటి వరకు నీకు నీ భార్యలో బాగా నచ్చిన ఒక మంచి గుణం చెప్పాలి, మంచి లక్షణం చెప్పాలి. 1 పాజిటివ్ పాయింట్ యు లైక్ ద మోస్ట్ ఇన్ యువర్ స్పౌస్. నీ జీవిత భాగస్వామిలో నీకు బాగా నచ్చిన ఒక మంచి గుణం చెప్పాలి, చెవులో చెప్పాలి. బాగా నచ్చింది ఒకటే. అలాగే భార్యలు కూడా నీకు భర్తలో నచ్చిన ఒక మంచి గుణం ఒకటి చెప్పాలి. మా ఇంట్లోనా అనకండి, చాలా మొఖాలప్పుడు పెట్టేస్తున్నారు ఇలాగా అనకండి. ఓకే, యేసయ్య 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రెని ఎత్తుకున్నట్టుగా ఈరోజు నచ్చను 99 పక్కన పెట్టి నచ్చింది ఒకటే ఉంటుందా? ఎస్. ఓకే, భర్తలతో చికాకు ఏమిటంటే అందరితో చెప్తాడు, అరే తమ్ముడి మీ వదినరా అబ్బా అంటాడు, కానీ భార్యతో చెప్పాలి నోరు రాదు. నోరు రాదు కాదట, ఈగో అట. భార్యలు మీరు మీ భర్తతోనే చెప్తారు, కానీ మీరు ఎలా చెప్తారంటే, నువ్వు మంచోడివే కానీ, ఆ కానీలో ఉంది హాని. కాబట్టి ఏ కానీలు చెప్పకండి, నచ్చిన ఒక్క మంచి గుణం చెప్పండి. ప్రత్యేకంగా నీ భర్త ఏమై ఉన్నాడో అన్న దానికంటే ఏమి కాడో అన్న దాని మీద ఎక్కువ నువ్వు దృష్టి పెడితే మాత్రం ఎప్పటికీ మారడు. ఏమి కాడో దాని మీద దృష్టి పెట్టద్దు, ఏమై ఉన్నాడో దాని మీద దృష్టి పెట్టు. దెన్ ఏమి కాడో అనేది కూడా దేవుడికి మారుస్తారు తర్వాత. రైట్, ఓకే, రెడీగా ఉన్నారా చెప్పుకోవడానికి? ఇంకోటి మీ ఇద్దరు ముందు చెప్పుకుంటాం, మైక్లోనే చెప్పేసుకుంటాం సిగ్గు లేకుండా. ఎందుకంటే దేవుడు మా సిగ్గు ఎప్పుడో తీసాడు. ఇప్పటికి 1000 సెమినార్లు చేశాం కాబట్టి ఈ సెమినార్ చెప్పుకొని సిగ్గు ఉంటుందా? సిగ్గు ఉండదు అన్న, మీకు లేకపోతే మాకు సిగ్గు లేదా అనకండి. ఓకే ఓకే, ఇంకోటి చెప్పే ముందు వెనక కొంతమంది భార్య భర్తలు కూర్చున్నారు. సౌండ్ కొద్దిగా చెక్.
వెనక కొంతమంది భార్యాభర్తలు కూర్చున్నారు, మాకు అంత దూరం కూర్చోద్దంటారా, ముందుకు వచ్చాను. ఇక ముందు 3 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఎందుకు ఒలింపిక్స్ లో మనం వెనక్కున్నాం నాకు అప్పుడు అర్థమైపోతుంది. నాకు ఇప్పుడు మన కింద నుంచి ఫస్ట్ ముందుకు వచ్చేయండి, ముందుకు సీట్లు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ వచ్చేయండి. మరి చిన్న పిల్లలు ఉంటే మాత్రం అదే అది ఎక్స్క్యూజ్, ఎందుకంటే వాళ్ళు అరుస్తుంటారు, డిస్టర్బ్ చేస్తారు. ఉండండి, ఇక్కడ చక్కటి సీట్ ఉంది, లేకపోతే ఇలా ఇలా కూడా మనం పెట్టొస్తాం. ఓకే రైట్. కాబట్టి 2 గంటలు కూర్చోవచ్చు ఇక్కడ. మా దగ్గరికి వచ్చి కూర్చోండి ప్లీజ్. రండి, వెనకొన్ని భార్యాభర్తలు ఉన్నారు, కనబడుతున్నారు నాకు. కొంచెం ముందుకు వచ్చేసి మీరు రాకపోయారు అనుకో, నేను మీ దగ్గరికి వచ్చి ఇన్వైట్ చేస్తాను. స్పెషల్గా మీకు ఇన్విటేషన్ ఇస్తాము ఇక్కడ రావడానికి. రండి, ఇటు వచ్చాను, ఉన్నాయి ఖాళీ సీట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ 2 సీట్లు ఉన్నాయి ఇక్కడ ఫ్రంట్. 2 జంటలు ఇక్కడ ఫ్రంట్ కూర్చోవచ్చండి. చిన్నపిల్లలు భార్యాభర్తలు. వచ్చామా తమ్ముడు, వచ్చాను మీరు వచ్చేయండి. రైట్, వెరీ గుడ్ రెండర్రా. బ్రహ్మాండ సీట్లు ఇక్కడ ఉన్నాయి మీకు, స్పెషల్ సీట్ ఇక్కడ. ఎక్కడికి వచ్చానమ్మా తిన్నగా, అక్కడ సెటిల్ అయిపోతే ఇక్కడికి వచ్చాండి. అంటే అక్కడ లేట్గా వచ్చి కూర్చోబెడదాం. కమ్ థ్యాంక్ యూ తమ్మి. రైట్, చెప్పుకునే ముందు భార్య భర్తలు జాగ్రత్తగానండి. దీనికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. నియమం నెంబర్ 1, నువ్వు చెప్పే ముందు నీ యొక్క భార్య భుజం మీద చెయ్యాలి, నెత్తి మీద కాదు. ఓకే, నెత్తి మీద చేయడం అలవాటు అయిపోయింది మనకి. నెత్తి మీద మేము వేస్తాం. అదేలే, సో భుజం మీద చెయ్యాలి. నెక్స్ట్ చూడాలి, పెళ్ళి కానీ అమ్మాయిలు అబ్బాయిలు చూస్తున్నారు కదా, మాకెప్పుడా ప్రవ్వా దినం, ఎప్పుడు ప్రవ్వా ఆ దినం సమీపించుతున్న కొలది మాకు ఆసక్తి పెరిగిపోతుంది. ఓకే రైట్. సో సెకండ్ టైం నెక్స్ట్ ఏం చేయాలంటే భుజం మీద చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ బ్రహ్మాండ బాలీవుడ్ మూవీ చూపిస్తాం ఇక్కడ మేము. సెకండ్ది ఇక్కడ చేయాలి, ఇప్పుడు నెత్తి మీద. నెక్స్ట్ అదేనా, అప్పుడు చెవులో చెప్పాలి, అమ్మ భార్యలేరా. ఈ 2 చేయకపోయినా మాట మాత్రం మంచి మాట చెప్పాలి. మంచి మాట చెవులో ఏం చెప్తున్నా మాకు వినబడట్లే కదండి. పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడు కాబట్టి ప్రోత్సహించే మాట అన్నారు కాబట్టి ప్రోత్సహించే మాట మాత్రమే. ఓకే. సో భార్యలరా, మీ భర్తలు చెప్తున్నప్పుడు సిగ్గుతో అలాగ అడ్డుపడిపోకండి, ఇటే పడండి. అదేనమ్మా, అటు పడిపోతే మళ్ళీ వాళ్ళకేం అర్థమవుతుంది, ఇలా లాక్కోవాల్సి వస్తుంది ఎలాగాలి. అది వద్దు, అది చక్కగా దగ్గర తీసుకొని. ఓకే, మేము చెప్పుకుంటాం. సో ఈమె నా ప్రియమైన భార్య. మీరు మీ భార్యకి చెప్పకముందు కొంత యాడ్జెక్టివ్ తగిలించవచ్చు, దానికి విశేషణమే తగిలించవచ్చు. నా ప్రియమైన, ప్రియాతి ప్రియమైన, ఏకైక అని ఏమైనా అనుకోవచ్చు. ఓకే, ఏకైక. సో ఈమె నా ప్రియమైన భార్య ప్రణీత. పెళ్ళై 33 సంవత్సరాలు అయింది, కంప్లీట్ అయిపోయి. కానీ ఇది ఎన్నిసార్లు చెప్పిన అదే చెప్పాలనిపించింది, నాకు బాగా ఇష్టం కాబట్టి అదే చెప్తాను. భార్య ఇంకేమీ లేదా నాలో అంటది. అది అన్నీ చాలా ఉన్నాయి కానీ అది ఒక్కటి చాలా ఇష్టం. 33 సంవత్సరాలు అయినా నిన్నే పెళ్లి చేసుకున్నట్టు ఈమె తలంపులు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాను కాబట్టి నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఐ లవ్ యూ అని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి చెవుల్లోనే. ఓకే, ఐ లవ్ యూ. రైట్. ఈయన నా ప్రియమైన భర్త, పేరు వసంత్ కుమార్. వీళ్ళు నచ్చిన లక్షణాలు చాలా ఉన్నాయి, కాకపోతే ఒక లక్షణము దగ్గవలసి వస్తుందని చెప్పడానికి. ఒక లక్షణము, అది కేవలం ప్రేమ మాత్రమే కాదు కానీ ప్రేమ కానీ ఎక్కువ నాకు సెక్యూరిటీ ఇస్తుంది, భద్రతనిస్తుంది. ఆ లక్షణం బట్టి నేను మాత్రమే కాదు, నా పిల్లలు కూడా తనలో ఉన్న ఆ లక్షణం బట్టి మేము భద్రంగా పెరిగాము. పిల్లలు పెరిగారు, ఇప్పుడు వెళ్ళిపోయారులేండి. అదేంటంటే తిన నాయకత్వం, లేకపోతే శిరస్సు నా మీద, పిల్లల మీద క్రీస్తు లాంటి శిరస్సుగా ఉన్నారు. భర్తలారా, చాలామంది మీరు శిరస్సులుగా ఉంటారు మీ కుటుంబాల మీద, భార్య పిల్లల మీద, కానీ క్రీస్తు లాంటి నాయకత్వం మీరు ఇవ్వలేకపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే క్రీస్తు నాయకత్వం కింద సంఘం భద్రంగా ఉందండి. క్రీస్తు నాయకత్వం కింద సంఘము ఘనత పొందింది. ఎక్కడ కూడా తోలనాడలేదు, కింద పడిలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే క్రీస్తు నాయకత్వంలోని 4 లక్షణాలు ఉన్నది సంఘం మీద. అది లాస్ట్ సెషన్ రేపు మేము చెప్తాం. సో అలాంటి నాయకత్వము నా భర్త నా మీద, పిల్లల మీద ఇస్తారు కాబట్టి
మా ఒక భద్రత మా దగ్గర ఉన్న సంపద వల్ల కాదు. లేదు, అది కొంపలో ఉంటున్నాం. లేదు, పోనీ లక్షలు సంపాదిస్తున్నామా? ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే వీటిలోని మనం భద్రతను, సెక్యూరిటీ వెతుక్కుంటాం. ఇవి ఇవ్వండి. ఇవన్నీ ఉండి భర్త తన పాత్ర, భార్య తన పాత్ర కరెక్ట్గా నిర్వర్తించిపోతే ఆ కుటుంబానికి సంరక్షణ, భద్రత లేదు. కాబట్టి తను అలాంటి నాయకత్వం మా మీద ఇస్తున్నారు. కాబట్టి మేము భద్రంగా, మేము క్రీస్తులో ఏమై ఉన్నామో దాన్ని మేము అనుభవించగలుగుతున్నాం అండి. బికాస్ ఆఫ్ దట్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. రైట్. సినిమా చూడటం కాదు, ఇప్పుడు మీరు చేయాలి. ఇప్పుడు మీరు ఇది నటించడం కాదర్రా, జీవిస్తున్నాం. ఓకే, చెయ్యన్నారా భర్తలరా. అందుకే చిన్న గ్యాప్ కూడా ఉంచకండి మధ్యలో, అందులో దూరిపోతారు సైతాన్ గాడు. దగ్గర పెట్టండి, దగ్గర కుర్చీ లాక్కోండి. ఇప్పుడు భుజం మీద చేయండి, ఇప్పుడు భుజం మీద చేయండి. చూస్తే భుజం మీద చెయ్యి అంటుంది పాపం భార్య అక్కడ తొందరగా. ఎస్, ఇప్పుడు భర్తలని చెప్పుకోండి, చెవులో చెప్పండి. నెక్స్ట్ భార్య తల మీద చెయ్యేసి దగ్గర తీసుకొని చెప్పండి. భర్తలు చెప్పిన తర్వాత భార్యలు చెప్పాలి. చెప్పండి, చెయ్యి రాము డేవిడ్ అలా లావుతుంటే నువ్వేటం మనగా. నెక్స్ట్ నువ్వు చెప్తామా? చెప్పాలి. నెక్స్ట్ భార్యలు చెప్పండి. చెప్పలేదా? అమ్మ చెప్పమ్మా తల్లి బాబు. చెప్పు తొందరగా. చెప్పలేదంటే 2 కారణాలు ఉన్నాయి. చెప్పడం రాదు, లేకపోతే 2వ కారణం మీరు. రైట్. ఇదే మన మొట్టమొదటి సెషన్ మేము మాట్లాడాలనుకుంటుంది వివాహములో క్షమాపణ, ఫర్గివ్నెస్ ఇన్ మ్యారేజ్. క్షమాపణ మీద మీరు చాలా మెసేజ్లు వినుంటారు, అద్భుతమైన మెసేజ్లు వినుంటారు. మీ సంఘంలో వినుంటారు, ఇంకెక్కడైనా వినుంటారు, టీవీల్లో వినుంటారు. కానీ ఈ దినం నేను మాట్లాడుతుంది ప్రత్యేకంగా మీ ఇద్దరు మాట్లాడుతుంది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్. వివాహము పరిధిలో మాత్రమే మీకు క్షమాపణ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము తయారు చేసుకున్న ఇక నోట్స్ ఎక్కువ భాగము మేము చేసింది కాదు. ఇది ఎవరి నోట్స్ని తయారు చేశారు? మేము 14 వారాల కపుల్స్ బైబిల్ స్టడీ రన్ చేసాము భార్యాభర్తలకి. దాని పేరు మ్యారీడ్ ఫర్ లైఫ్, ఆ యొక్క కోర్స్ పేరు. అందులో 14 పాఠాల్లో ఒక పాఠము ఈ పాఠము. ఎవరు దీన్ని తయారు చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ కోర్సును తయారు చేశారు, ఈ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియపోతే ఈ లెసన్ మీకు పంచివ్వదు, ఈ లెసన్ మీకు కిక్ ఇవ్వదు. కాబట్టి మీరు బ్యాక్గ్రౌండ్ జాగ్రత్త వినాలి. ఎవరు మైండ్ అటు ఇటు పెట్టకండి, నేను చెప్తున్న బ్యాక్గ్రౌండ్ జాగ్రత్త వినాలి. ఈ లెసన్, ఈ కోర్సును తయారు చేసిన భార్యాభర్తల పేర్లు మైక్ అండ్ మెర్లిన్. అమెరికన్ దేశస్తులు ఇద్దరు కూడా. మైక్ అండ్ మెర్లిన్ చక్కగా సంతోషంగా దేవుని యొక్క చిలక గోరింకల్లాగా చక్కగా ఎదుగుతున్న జంటాలు. అలాంటి సమయంలో సైతానుగాడు ఆ కుటుంబాన్ని కొట్టాడు దెబ్బ. ఎలా కొట్టాడంటే, భర్త మైకు తన భార్య మెర్లిన్ని విడిచిపెట్టి 2 ఇళ్లకు దూరంగా ఉన్న వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటికి రావడం మానేశాడు. అక్కడే జీవించడం ప్రారంభించాడు. ప్రతిరోజు భార్య మెర్లిన్ బాల్కనీ నుంచి చూస్తుంటే తన భర్త ఆ యొక్క వేరే స్త్రీ ఆ యొక్క టాప్ లేన్ నుంచి కారులో చిలక గోరింకల్లాగా చట్టా పట్టాలు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే భార్య బాల్కనీ నుంచి ఆ సీన్ చూస్తున్నప్పుడు, ప్రభువా నా భర్తను నేను క్షమిస్తున్నాను, ప్రభువా నా భర్తను నేను క్షమిస్తున్నాను. 2 సంవత్సరాలు అయిపోయింది, భర్త రాలేదు వెనక్కి. ఈలోపు ఏమైందంటే పాస్టర్ గారు చెప్పారు, అమ్మా ఇంకా నీ యొక్క కుటుంబం, నీ భర్త తిరిగి రావడం కష్టం, ఎందుకంటే వాళ్ళు చాలా లోతుగా వెళ్ళిపోయారు కాబట్టి తిరిగి ఆయన రావడం కష్టం, నువ్వు ఆశలు వదిలేసుకో. మ్యారేజ్ కౌన్సిలర్స్ ఏం చెప్పారంటే, యువర్ మ్యారేజ్ ఈజ్ డెడ్, వివాహం చచ్చిపోయింది. కానీ ఈమె భార్య మెర్లిన్ బైబిల్లో ఒక వచనాన్ని పట్టుకుంది. ఆ వచనం పట్టుకొని క్లెయిమ్ చేయడం ప్రారంభించింది ఎప్పటి నుంచో.
ఆ వచనం ఏమిటంటే, దేవుడు జతపరిచిన వారిని ఏ అక్రమ సంబంధం కూడా వేరు చేయకూడదు. అంటే యాక్చువల్గా వచనం ఇంకోటి ఉంది. ఆమె తన యొక్క కాంటెక్స్ట్లో ఆ వచనాన్ని మరల్చుకొని చక్కగా చెప్పిందన్నమాట. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఒకరోజు మెర్లిన్ మంచి గాఢ నిద్రలో ఉంటుండగా అర్ధరాత్రి 12 గంటలకి తలుపు మీద టక్ 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 సౌండ్ వినపడది. లేచి వచ్చిందేమే, తలుపు తెరిచింది. తెలిసరికి ఎదురుగా భర్త. షాక్ తినిచిందేమే. ఆయన కన్నీరు కార్చుకుంటూ, నేను నీకు విరోధముగా పరలోకపు తండ్రికి విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించగలవా, నన్ను క్షమించగలవా? జాగ్రత్తగానండి. మెర్లిన్ భార్య 2.5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తన భర్త మీద క్షమాపణ ద్వారాన్ని ముయ్యలేదు. షీ నెవర్ క్లోజ్ ద డోర్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఓవర్ హర్ హస్బెండ్. ఎప్పుడు మీ క్షమాపణ ద్వారా ముయ్యలేదు. కాబట్టి ఆ డోర్ కూడా మూసిలేదు. మొహం మీద లోనకి ఆహ్వానించింది. లోనకు వచ్చారు, గట్టిగా కాగులించుకొని ఏడ్చారు, పక్కన కూర్చున్నారు. సో భర్త మైకు, ప్రొఫా అందరికీ నా గురించి తెలిసిపోయింది, నేను చేసిన చెత్త పనికి. ఇంక ఈ వివాహంలో నుంచి మంచిది ఏదైనా రాగలదా? ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. మైక్ అండ్ మెర్లిన్, 1 సంవత్సర కాలం పాటు మీరు ఆదివారం ఆరాధన తప్ప ఎక్కడికి వెళ్ళకండి. బైబిల్ నోట్బుక్ పట్టుకోండి. బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వివాహము, మ్యారేజ్, ఫ్యామిలీ ఏ ఇష్యూస్ అయితే మాట్లాడుతుందో మీరు చదువుకుంటూ వెళ్తుండండి. బైబిల్ నేను మీకు తలంపులు ఇస్తుంటే మీరు నోట్స్ రాస్తుండండి. సో వాళ్ళిద్దరు ఏం చేస్తారు, నోట్బుక్స్ పట్టుకున్నారు, బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తారు, చదువుతున్నారు. ఆదికాండం నుంచి దేవుడు తలంపులు ఇవ్వడం ప్రారంభించాడు. చక్కగా నోట్స్ రాసుకుంటూ వచ్చారు. సంవత్సరం అయిపోయింది, నోట్స్ కంప్లీట్ అయిపోయింది. ఆ నోట్సే మేము నడిపిస్తున్న 14 వారాల కోర్సు. ఇప్పుడు ఇది 91 దేశాల్లో ఈ యొక్క బైబిల్ స్టడీ రన్ అవుతున్నది. 91 దేశాల్లో. ఒక ప్రశ్న మీకు వేస్తాను. ఆ అర్ధరాత్రి మెర్లిన్ కానీ తలుపు మీద మొహం మీద తలుపేసి గెట్ అవుట్ అని ఉంటే ఇంత పెద్ద మినిస్ట్రీ వచ్చిండదా? భార్య భర్తలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ, ఏ ఇంట్లో అయితే క్షమాపణ ద్వారాలు తెరవబడి ఉంటాయో ఆ ఇంట్లో దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. ఏ ఇంట్లో అయితే క్షమాపణ ద్వారాలు క్లోజ్ అయిపోయి ఉంటాయో, భార్య భర్త మీద, భర్త భార్య మీద క్లోజ్ అయిపోయి ఉంటాయో ఆ ఇంట్లో దేవుని కార్యాలు అయిపోతాయి. చాప కింద ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. అది వాళ్ళ యొక్క జీవితం అనండి, కుటుంబం అనండి, వాళ్ళ మినిస్టర్ అనండి, ఏదైనా అనండి, ఎక్కడేసిన గొంగలు అక్కడే. క్షమాపణ ద్వారాలు సమృద్ధిగా తెరవబడి ఉండాలి. ఎంత కష్టం అనిపించినప్పుడు కానీ భర్త ద్వారా కానీ భార్య ద్వారా. బైబిల్లో మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏమిటంటే హోషియా గ్రంథము. హోషియా తన భార్య గోమెర్ని పెళ్లి చేసుకోకముందు ఆమె యాక్చువల్గా వేసి ఆమె. సో ఆమెను విడిపించి, డబ్బులు కట్టి విడిపించి తీసుకొచ్చి తన భార్యగా చేసుకుంటాడు. ఇదంతా మనకు ప్రభు ఏ విధంగా మనల్ని కొనుక్కున్నాడో అది దాన్ని సాదృశ్యంగా చూపించడానికి. సో చేసుకున్న తర్వాత గోమెర్ ఏం చేస్తుందంటే, ఒక పిల్లల్ని కనిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది వేరే పురుషుల దగ్గరికి. మరలా వెళ్తాడు ఇతడు. మరలా వెళ్ళి డబ్బులు ఇచ్చి విడిపించి మరలా వచ్చి ఆమెని చేర్చుకుంటాడు. మరొక బిడ్డను కంటుంది, మరలా వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు వెళ్ళిపోతున్నప్పుడు కూడా హోషియా ఎప్పుడు కూడా తన భార్య గోమెరు మీద క్షమాపణ ద్వారం మూయలేదు. జాగ్రత్త వినండి, క్షమాపణ ద్వారాలు తెరవబడి ఉంటే దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. నీకు తిండి లేకపోతే గింజనంతైనా పర్లేదు, ఏమీ లేకపోయినా పర్లేదు, అన్నీ ఉండి నీ ఇంట్లో క్షమాపణ ద్వారాలు ఎప్పుడు మూయబడి ఉంటే దేవుని ఆత్మీయ మూమెంట్ నీ కుటుంబంలో ఉండదు, ఆగిపోద్ది అక్కడికక్కడది. సో రైట్, ఈ కాంటెక్స్ట్లో ఈ నోట్స్ రాసినప్పుడు భార్య ఎక్కువ తను రాసింది, ఎందుకంటే తను క్షమించింది కాబట్టి భర్తని. తను క్షమించడానికి ఎలాగ సహాయం పడిందో తను రాస్తున్న ఒక్కొక్క స్టేట్మెంట్ చదువుతుంటే అసలు మనకి బాప్రే ఏంటి స్టేట్మెంట్లు ఆమె అంటే అనుభవం నుంచి రాసింది. ఆమె ఏదో పుస్తకం చదివి రాయలేదు, తన అనుభవం నుంచి రాసిన నోట్స్.
భార్య పేరు ఏంటి? మెర్లిన్. గుర్తుపెట్టుకోండి, మెర్లిన్. భర్త పేరు మైక్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈ కాంటెక్స్ట్లో ఈ లెసన్ మనం అర్థం చేసుకుంటున్నాం. అందువల్ల ప్రతి పాయింట్ చదువుతుంటే మీకు బ్యాక్గ్రౌండ్ అక్కడికి వెళ్ళిపోవాలి. ఆమె ఏ విధంగా తన భర్తను క్షమించిందో అది అర్థం చేసుకుందాం మనం. రైట్? హౌ ఫర్గివ్నెస్ ట్రాన్స్ఫార్మ్స్ యువర్ మ్యారేజ్. క్షమాపణ ఏ విధంగా నీ వివాహాన్ని రూపాంతరం చెందిస్తుంది, అద్భుతమైన పెను మార్పులు తీసుకొస్తుంది క్షమాపణ అనేది. ఆమె తన నోట్స్ని ఈ విధంగా స్టార్ట్ చేసింది. ఎవరు? మెర్లిన్. ఏముందంటే, క్షమాపణ అనేది ప్రతి క్రైస్తవ విశ్వాసి అయిన భార్య భర్తల యొక్క క్రైస్తవ నడకకు గుండెకాయ వంటిది. భార్య భర్తల యొక్క క్రైస్తవ నడకకు గుండెకాయ వంటిది. క్షమాపణ ఆగిపోతే గుండెకాయ అయిపోయినట్టే. గుండెకాయ ఆగిపోతే కార్డియాక్ అరెస్ట్, మూసే చచ్చి కప్పెడమే తీసుకెళ్ళి. కానీ చాలా కుటుంబాల్లోనే గుండెకాయ ఆగిపోయింది, కానీ బతికేస్తున్నాం అలా బయటకు మాత్రం. గుండెకాయ ఇప్పుడు అయిపోయింది, ఎందుకంటే క్షమాపణ ద్వారాలు ముయ్యబడ్డాయి క్షమాపణ ద్వారాలు. కొన్నిసార్లు క్షమాపణ ద్వారాలు నీ భర్త మీద కాకపోయింది, భార్య మీద కాకపోతే నీ యొక్క అత్తగారి మీద, తోటికోళ్ళు, ఇన్లాస్ మీద నువ్వు మోస్తుంటావు ద్వారాలు. ఈ దినం క్షమాపణ ద్వారాలు తెరుచుకున్న సమయం ఇప్పుడు మనం ఆలోచిస్తుంది. ఓకే, కోరీ టెన్ బూమ్ అన్న ఒక గొప్ప దైవజనరాలు తన అనుభవం నుంచి చక్కగా క్షమాపణ గురించి ఒక నిర్వచనం ఇచ్చింది. దాని బ్యాక్గ్రౌండ్ అక్క చెప్తుంది, మీరు ఎదురుగాని దాన్ని ఎలాంటి సమయంలో ఈ నిర్వచనం ఇచ్చిందో. కోరీ టెన్ బూమ్ తను ఏముందంటే, క్షమాపణ అనేది నా చిత్తవృత్తిలో తీసుకున్న క్రియ. నా హృదయంలో టెంపరేచరు ఎంత బొగ మండిపోతున్నా క్షమిస్తాను అని నా చిత్తవృత్తిలో తీసుకున్న క్రియ. నా భర్త మీద అయిపోతున్నా క్షమిస్తాను అని నా చిత్తవృత్తిలో తీసుకున్న క్రియ. నా భార్య మీద అయిపోతున్నా క్షమిస్తాను అని నా చిత్తవృత్తిలో తీసుకున్న క్రియ. ఇది ఫీలింగ్ కాదు. ఫీలింగ్స్ ఉంటాయి, పోతాయి, కానీ నా చిత్తవృత్తిలో తీసుకున్న క్రియ ఉందే, ఎంత మండిపోతాను లోపల, అది క్షమిస్తూనే ఉంటుంది. ఎవరు ఈమె కోరీ టెన్ బూమ్? ఎలాంటి పరిస్థితుల్లో ఇది రాసిందో ప్రణీత చెప్తా, జాగ్రత్త వినండి. కోరీ టెన్ బూమ్ గురించి చెప్పకముందు ఒక్క విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. క్షమాపణని, మన ఫీలింగ్స్ని రెండింటిని మనం కలిపి చూడలేం. ఎందుకు తెలుస్తుందండి? మన ఫీలింగ్స్ మనల్ని గాయపరిచే వ్యక్తిని ఎప్పుడు కూడా నేను క్షమించను, ఎందుకంటే నా క్షమాపణకి విలువ లేదు అని నీ ఫీలింగ్స్ నీకు చెప్తాయి. కష్టం అండి, కష్టం అక్క, కష్టం అన్న. ఎంత పెద్ద గాయము, ఎంత బాధ పెడుతున్నాడు, ఎంత హింసిస్తున్నాడు, నాకు ఎంత హింసిస్తుంది, నా క్షమాపణ విలువ లేదు. కాలు కింద వేసి తొక్కేస్తున్నాడు, కాలు కింద వేసి తొక్కేస్తుంది, కాబట్టి కష్టం, నా వల్ల కాదు అని ఏంటంటది? ఇవన్నీ ఫీలింగ్స్ అంటది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటాడంటే, నిన్ను క్షమించేటప్పుడు నాకు ఫీలింగ్స్ సహకరించిందంటావా? నేను క్షమించేటప్పుడు నాకు ఫీలింగ్స్ సహకరించలేదు, కానీ నేను ఎంచుకోను దేనికి? నిన్ను క్షమించడం. తర్వాత నీ కొరకు నీ పట్ల నేను క్షమాపణ విడుదల చేసేటప్పుడు నువ్వు నా దగ్గర ప్రభువా నేను పాపిని నన్ను క్షమించని చెప్పి వచ్చావా? నువ్వు రాకముందే నేను సిలువలో నీ కొరకు చనిపోయి క్షమాపణతో నేను రెడీగా ఉన్నాను, ఎదురు చూస్తున్నాను. దేని కొరకు? తప్పైన కుమారుడు తండ్రి ఎలాగైతే ఎదురు చూశాడే నా కొడుకు తిరిగి వస్తాడని, ఆ విధంగా ఎదురు చూశాను. కాబట్టి మనకు మాదిరి క్షమాపణకి ఎవరంటే వాళ్ళకి చూడొద్దండి. వాళ్ళకు చూసామనుకోండి, ఏ విధమైన ప్రోత్సాహం మన క్షమాపణ పట్ల మనకి దొరకదు. క్రీస్తే మనకు మాదిరి. నేను ఇవాళ ఉదయకాల సమయంలో నేను బైబిల్ చదువుకుంటుంటే జకరియా ధ్యానిస్తున్నాను. జకరియా గ్రంథం, మలాకి ముందు జకరియా.
3వ అధ్యాయం చదువుతూ అక్కడ చాలా చక్కటి మాట, అది అందరికీ తెలిసి వచ్చిన మాట. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇవాళ ఆ మాట ద్వారా నన్ను ఆదరించాడు. ఏంటంటే తీర్పు రోజు మనం క్రీస్తు దగ్గర ఆ సింహాసనం దగ్గర నిలబడేటప్పుడు అపవాది కూడా వస్తుందండి. అక్కడ దేని కొరకు వస్తుంది అపవాది అక్కడికి? దేనికి? ఫిర్యాదు అంటే ఏంటి? కంప్లైను, అపరాధనం, మన మీద దోషారోపణ చేయడానికి. ఇలా ఈ పాపాలు చేశారు. దేవుడేనో ఒకటే చెప్తాడంట. అక్కడ నిలబడిన దూతలు కూడా నిలబడతారు. దూతలతో ఏంటంటాడంటే, వెళ్ళి నా బిడ్డల మీద ఉన్న మురికి గుడ్డలు తీసివేసేసి నా నీతి వస్త్రం వాళ్ళని ధరింపు చేయి అంటే దాని అర్థం ఏంటి? మురికి గుడ్డలు తీసి నీతి వస్త్రం ధరింపు చేయండి అంటే దాని మీనింగ్ ఏంటి? క్షమాపణ, క్షమించాలి. ఇది అందరికి తెలిసిన మాట కదా, ఇదేం కొత్త మాట కదా. కానీ ఇవాళ ఎందుకో చాలా గట్టిగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో నా విషయం మాట్లాడుతూ, పరిశుద్ధుడైన దేవుడు, పాపమును కనలేని పవిత్రమైన కన్నులు గల దేవుడే మనల్ని మన మురికి గుడ్డలు తీసి నీతి వస్త్రం కప్పిస్తాడు. కప్పిసిన తర్వాత మళ్ళీ ఇలాగ ఎత్తెత్తి చూడ్డు. మనం చేస్తుంటాం కదండి మన వివాహంలోని, ఇలాగ ఎత్తెత్తి చూస్తుంటాం. ఏంటి ఎత్తెత్తి చూడడం అంటే ఏంటమ్మా అర్థము? నీతి వస్త్రం ఇలాగ ఎత్తెత్తి చూడడం అంటే అర్థం ఏంటి? అంటది 15 దినాల కింద చూసాం కదా, నువ్వు అవేరు కదా, ఆ మనిషివే కదా, కుక్క తోక వంకర బుద్ధి, ఎంత నీతి వస్త్రం కప్పినా అది ఉంటుంది. క్రీస్తు ఎప్పుడు కూడా, తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా తన కుమారుడు నీతి వస్త్రం కప్పేసిన తర్వాత ఇలాగ ఎత్తి చూడండి. వాక్యం ఏం చెప్తుందంటే, తూర్పుకి ఎడమడికి అంతా, తూర్పు ఎడమడి ఎక్కడైనా కలుస్తుందండి? కలదు. అంత దూరంగా ఇసిరి కొట్టేస్తాడంటండి. ఇప్పుడు సముద్రంలో ఇసిరి కొట్టే వస్తువు మనకు వస్తుందండి? ఎవరన్నా సముద్రంలో మునిగి చచ్చిపోతే ఎప్పుడుకో ఎక్కడికో వెళ్ళి తేలుతుంది అక్షమం అని చెప్తూ అని అంటున్నాడు. దట్ ఈస్ ఫర్గివ్నెస్, అది క్షమాపణ. అదంత ఈజీ కాదండి. బాధపడుతున్న వాళ్ళకి మీకు ఎలాగుంటుందండి? అక్క ఇందాక అన్న గురించి ఎంత చక్కటి సాక్ష్యం చెప్పారు. అలాంటి భర్త ఉంటే నీకెందుకు అక్క ప్రాబ్లం క్షమాపణ గురించి అని మీరు అనుకుంటారు. మా అలాంటి హీరో ఉంటే నీకు అప్పుడు తెలుస్తుంది అక్కడ నిలబడి మాట్లాడిన అంత ఈజీ కాదక్క అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా నీకు ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటేనే క్షమించని వాక్యంలో రాయబడిందా? లేదు. మనం ఇంకనూ పాపులు అయి ఉంటుండగా, అందుకే చెప్తాను కదా, ఎప్పుడు క్షమాపణ కష్టం అనిపించేటప్పుడు వెంటనే మన దృష్టి ఎక్కడికి వెళ్ళాలంటే క్రీస్తు. మనుషులు క్షమాపణ వైపు చూడొద్దని. మనుషులు క్షమాపణ ఎప్పుడు షరతులతో కూడిన క్షమాపణ ఉంటుంది. అర్థమైందండి? షరతులతో కూడిన క్షమాపణ. సో ఈ కోరి టన్బం కూడా అలాంటి పరిస్థితి కూడా వెళ్ళిందండి. కోరి వాళ్ళ చెల్లి పేరు బెట్సీ. ఏంటంటే పేరు, ఇద్దరు అప్పచెల్లి పేరేంటి? కోరి, బెట్సీ. వీళ్ళిద్దరిని ఈ హిట్లర్ సైనికులు ఉన్నారే, హిట్లర్ సైనికులు ఏం చేశారంటే వీళ్ళిద్దరిని తర్వాత వీళ్ళతో పాటు ఇంక చాలామంది అమ్మాయిల్ని చెరగా పట్టుకొని ఎక్కడ తీసుకొని వెళ్ళిపోయారంటే కాన్సన్ట్రేషన్ క్యాంప్. అంటే అక్కడ సైనికులు యుద్ధం చేస్తున్నారు. ఈ అమ్మాయిలు తీసుకొని ఆ క్యాంపులో ఉంచేవారు. దేని కొరకు? వాళ్ళు యుద్ధం చేసి విసుగుదళ్ళు వచ్చి అలసిపోయి వచ్చేటప్పుడు టైం పాస్ కొరకు. అర్థమైందా నేను చెప్పిన మాట? అమ్మాయిలు టైం పాస్ కొరకు అంటే ఏం చేస్తారో నేను ఇంక విడమర్చి చెప్పనక్కర్లేదు. దాని కొరకు తీసుకొని వెళ్ళి ఉంచారు. సో ఏం చేసేవారంటే ప్రతిరోజు ఈ అమ్మాయిల పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ఏంటంటే, ఈ సైనికులు యుద్ధం చేసి అలసిపోయి విసిగిపోయేటప్పుడు క్యాంప్కి రావడము, ఈ అమ్మాయిల్ని ఇష్టానుసారంగా వాడుకోవడం. దాంట్లో చాలాసార్లు వాళ్ళకి మానభంగం చేశారు, చాలాసార్లు రేప్ చేయబడ్డారు. ఒంటి మీద బట్టలంతా తీసేసి నగ్నంగా ఉన్న వారి శరీరాన్ని చూసి చండాలం రిమార్క్స్ ప్రతిరోజు ఎదుర్కొనే పరిస్థితి అమ్మాయి. సో ఈ టార్చర్ తట్టుకోలేక బెట్సీ చచ్చిపోయిందండి. ఆ క్యాంపులో చెల్లి చచ్చిపోయింది. మొత్తానికి కోరి ఎలా ఒకలాగా దేవుని కృప సహాయంతో సహిస్తూ
ఎలా ఒకలా మొత్తం దేవుడు తప్పించి తను అక్కడి నుంచి బయట తీసుకొని వచ్చేసిన తర్వాత హృదయం అయితే గాయమై ఉన్నది బాగా. చెల్లిని పోగొట్టుకుంది, తన శీలాన్ని పోగొట్టుకుంది అంతా. సో దేవుడు ఆ హృదయాన్ని స్వస్థపరిచాడు, ఆ గాయపరచబడిన హృదయాన్ని స్వస్థతపరిచి తన బిడ్డగా చేసుకొని ఒక గొప్ప దైవజనరాలుగా తన్ని తయారు చేశాడు. ఎంత గొప్ప దైవజనరాలు అంటే తన అనుభవంతో పాటు దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ప్రపంచమంతా తిరుగుతుందండి. చాలా మీటింగ్లు జరుగుతున్నాయి, క్రూసైడ్లు జరుగుతున్నాయి. చాలా మీటింగ్లో తన అనుభవం పంచుకుంటుంది, క్షమాపణ గురించి మాట్లాడుకుంది, క్రీస్తు దాన్ని ఎలా క్షమించాడు, తను ఎలా క్షమించాడు, ఇవన్నీ మాట్లాడుతుంది. ఇలాంటి ఒక మీటింగ్లో ఏంటవ్విందంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత చాలామంది స్పీకర్లతో కలడానికి వస్తారు కదండి, ప్రార్థన చేయించుకోవడానికి, లేకపోతే బ్రదర్ సిస్టర్ దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడని మర్చాం. అలాంటి ఒక మీటింగ్లో కూడా అలాగే చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత ఒక వ్యక్తి తన స్టేజ్ దగ్గరికి వచ్చేసి ఇలాగా, సిస్టర్ ప్రైజ్ ద లార్డ్, దేవుడు మీ ద్వారా నాతో ఇవాళ మాట్లాడాడు చాలా విషయాలు అని. సిస్టర్ మీరు నన్ను పోల్చుకున్నారా అని అడిగాడు. కోరి కొంతసేపు ఇలా చూసి, సారీ బ్రదర్ మీరు ఏమనుకోకపోతే నేను పోల్చుకోలేకపోతే మీరు పరిచయం చేసుకుంటారంటే ఆయన స్టార్ట్ చేశాడు. ఏంటంటే, సిస్టర్ మీకు ఒక చెల్లి ఉండేది కదా, ఒకసారి కోరి అనుకుని దీనేమన్నారు బాబు, చచ్చిపోయిన మా చెల్లిని కూడా ఈయన గుర్తున్నది. మీ చెల్లి ఉండేది, మీరు మీ చెల్లి హిట్లరు కాన్సన్ట్రేషన్ క్యాంప్లో మీరు చెరగా మిగతా అమ్మాయిలతో పట్టుబడి వచ్చారు కదా, అక్కడ మీకు చాలా చిత్రహింసలు, మీ శీలాన్ని పోగొట్టుకున్నారు, మీరు చాలా చిత్రహింసలు పొందుకున్నారు. ఆ చిత్రహింసలు తట్టుకోలేక మీ చెల్లి చచ్చిపోయింది. ఒక్కసారి అమ్మ బాబు ఇంత డీటెయిల్గా తెలిసి నీ మొగాయని ఎవర్రా బాబు అని అన్నాడు. మీరు ఎలా ఒకలాగ మొత్తానికి మీరు తప్పుకొని బయటకు వచ్చేసారు. మిమ్మల్ని ఈ విధంగా మీకు చిత్రహింసలు పెట్టారే సైనికులు, ఆ సైనికుల్లో నేను ఒక్కడిని. దేవుడు నన్ను పట్టుకున్నాడు, నా జీవితాన్ని మార్చాడు, నన్ను క్షమించాడు. కానీ సిస్టర్ నా వల్ల మీరు కూడా చాలా నష్టపోయారు కదా, మీరు కూడా క్షమించేస్తే నాకు ఇంకా స్వేచ్ఛని నేను అనుభవిస్తాను, ప్లీజ్ ఫర్గివ్ చేస్తారా, నన్ను క్షమిస్తారా అని చెయ్యిలాగా ముందు పెట్టాడంట. కోరి ఆ టైం అప్పుడు అంటుంది, నా కళ్ళ ముందు సినిమా రీల్లాగా తిరిగిపోయిందండి. నేను నా చెల్లి పడిన బాధ, నా చెల్లి ఈ సైనికుల వలన నా చెల్లిని నేను ఒక్కసారి తిరిగిపోయేటప్పుడు ఒక్కసారి ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నా వల్ల కావట్లేదు ప్రభా, నేను చేయలేను ప్రభా, ఎంత నష్టపోయాను ఈ వ్యక్తి వలన, నాకు క్షమాపణ అడుగుతాడు. కానీ ప్రభా ఇంతసేపు నిలబడి దాని గురించే మాట్లాడాను కదా ప్రభా, ఆయన అదే అడుగుతున్నాడు కదా, ఒకవేళ నేను చేయకపోతే ఇంతసేపు నేను నిలబడి మాట్లాడేదంతా వేస్ట్, నాకు కష్టం అనిపిస్తుంది ప్రభా, నీ ప్రేమ నీ క్షమాపణ నా హృదయంలో నింపితేనే తప్ప నా ప్రేమ నా క్షమాపణతో మాత్రం నేను చేయలేను ప్రభా, ఒకసారి నింపుతావు ప్రభా అనేసరికి పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాన్ని తన ప్రేమ క్షమాపణతో నింపేటప్పుడు చెయ్యిలా ముందుకిచ్చి, క్రీస్తు ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, క్రీస్తు క్షమాపణతో నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. అప్పుడు తను చెప్పిన ఇది స్టేట్మెంట్ ఏంటి, క్షమాపణ అనేది నా చిత్తంలో తీసుకునే ఒక నిర్ణయానికి చెప్పాను కదా, భావోద్రేకాలని క్షమాపణ ఎప్పుడు కూడా మనము కలపలేమండి. ఈ రెండు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. రేలు పట్టాలు ఇలా పరిగెత్తా కదా, రెండు ఎప్పుడైనా కలుస్తాయి పట్టాలు, క్రాసింగ్ అవ్వినా కూడా రెండు పట్టాలు ఇలాగే క్రాస్ అవుతా కానీ ఇలా కలిసి క్రాస్ అవ్వు. సో ఎప్పుడు కలవు. అందుకే అంటుంది నా చిత్తంలో తీసుకునే ఒక క్రియ, ఆ చిత్తంలో నేను ఆ క్రియ చేసేటప్పుడు నా హృదయంలోని ఆ టెంపరేచర్ ఉన్నదే వేడిగా బగ మండిపోతుంటుంది. ఎవరి మీద? ఆ వ్యక్తి మీద అని చెప్పి అంత మండుతున్నా ఏమవ్వినా కూడా నా చిత్తంలో నేను తీసుకునే నిర్ణయం ఏంటంటే క్షమిస్తాను. సరేండి, బయట ప్రపంచము క్షమాపణ గురించి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఆడు ఒకటే చేశాడంటే నువ్వు రెండు చేయి. కానీ మనం ప్రభువు పెట్టిన మాదిరి ఏంటంటే ఇక్కడ కొట్టాడు అనుకో ఇది చూపించు, అది లోకల్లో వెరుతనం లాగా ఉంటుందండి. ఈ దినాల్లోని వివాహాల్లోని క్షమించు అక్కడ ఉండంటే ఈ దినాల్లో యవనస్తులకి
పిచ్చా, ఎర్రా, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా తనే పో బయటికి. ఆ దినాల్లో జీవిస్తున్నామండి. ఆ దినాల్లో మీ పిల్లలు ఎదుగుతున్నారు. అస్సలు అక్కర్లేదు, నువ్వు చదువుకున్న, నువ్వు సంపాదిస్తున్నావు, పంపించి బయటికి, జీవించు నీ కాళ్ళ మీద. క్షమాపణ అనే మాటకి అసలు వివాహంలోని చోటు లేదండి. ఆ వివాహంలో చోటిచ్చి దానికి ప్రాముఖ్యత ఇచ్చి ఉన్న స్త్రీ పురుషుడు లోకంలో ఉన్న వాళ్ళకి ఎలా కనబడతారంటే పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళ కనబడతాడండి. మన ప్రభు కూడా శిలువ మీద వేలాడుతున్నప్పుడు అక్కడ అందరూ హేళన చేశారు, ఎందుకంటే అక్కడ పిచ్చితనం ఎరుతనంలా కనబడింది వాళ్ళకి. కానీ ఆ పిచ్చి ఎరి, ఆ ఒక వార్తలు, ఆ ఒక స్వరాలకి లోబడొద్దండమ్మా. ఎంత మీ పిల్లలు చెప్పండి, బయట మీకు ఇలా వినబడుతుంది, వద్దు వద్దు వద్దు, పడొద్దు, సహించొద్దు. చెప్పిన వాళ్ళు కూడా ఎలా కనబడతారు తెలిసిందండి, నేను అనుభవం నుంచి చెప్తున్నాను. క్షమించు, ఓర్చుకో అని చెప్పిన వాళ్ళు ఎలా కనబడతారు తెలిసిందా? శత్రువుల్లా కనబడతారండి. శత్రువుల్లా కనబడతారు, జీవితాలను నాశనం చేసేసిన వాళ్ళ కనబడతారు. కానీ ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరేం చేస్తున్నారు, దాన్ని బట్టి వాక్యంలో ఉన్న సూత్రాలు మారవు. అది నిన్న నేడు నిరంతరము మారని దేవుని వాక్యము సూత్రం. మనకు నచ్చినా నచ్చకపోయినా, మనకు చేసినా చేయకపోయినా అవి వాస్తవాలుగా మాత్రమే ఉంటాయి. పీరియడ్. దాని గురించి తర్వాత నో ఆర్గ్యుమెంట్. ఓకే, ఏం స్టేట్మెంట్ అండి. Forgiveness is an act of the will and the will can function regardless of the temperature of the heart. అది ఇంగ్లీష్లో ఉంది కదా అక్కడది. ఓకే, సో ఈ నోట్స్ మెర్లిన్ ఈ విధంగా ఇంకా కంటిన్యూ చేసింది. ఏం రాసిందంటే, క్షమాపణ గురించి మాట్లాడడం చాలా సులభం, పెద్ద పెద్ద మెసేజ్లు ఇవ్వడం చాలా సులభం, కానీ అది ఆచరణ పెట్టడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అని ఫస్ట్ పాయింట్ రాసింది ఆమె. ఏం రాసిందంటే, అనేక సార్లు మనము ఎందుకు నా జీవిత భాగస్వామి నేను క్షమించలేకపోతున్నానంటే, ఎందుకు నా యొక్క భార్యను నేను క్షమించలేకపోతున్నానంటే, భర్తను నేను క్షమించలేకపోతున్నానంటే, ఫస్ట్ థింగ్, నేను సమర్థించుకునే క్షమాపణ లేని స్థితిని కలిగి ఉంటాను. ఐ హార్బరింగ్ జస్టిఫైడ్ అన్ఫర్గివ్నెస్. సమర్థించుకునే క్షమాపణ లేని స్థితి అంటే ఐ విల్ టెల్ యూ ఏంటిది. నువ్వెందుకు నీ భర్తను క్షమించట్లేదో, నీ దగ్గర 100% లీగల్ పాయింట్స్ ఉన్నాయి. ఎవడు నేను తప్పట్టడు. ఇప్పుడు సపోజ్ ఈమె ఉంది, భార్య మెర్లిన్ ఉంది, తన భర్తను క్షమించకపోతే ఎవరన్నా తప్పడతారా? ఎందుకంటే 2.5 సంవత్సరాలు వేరే స్థితితో బతికినాడు, కళ్ళు ఎదురుగానే భార్యకి ఎదురుగా చూపిస్తున్నాడు. వాక్యం కూడా తప్పడదు అనిపిస్తుంది మనకి. ఆ ఒక్క కారణం బట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం వ్యభిచార కారణం బట్టి మాత్రమే నువ్వు విడాకులు ఇవ్వచ్చు అనేది. బట్ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి వ్యభిచార కారణం లేదు, ఏ కారణంలో క్షమించు. కొత్త నిబంధనకి వచ్చేసరికి అందుకే కొత్త నిబంధన టఫ్గా ఉంటుంది. చాలామంది ఓల్డ్ టెస్ట్మెంట్ టఫ్ అనుకుంటారు. నో 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 కొత్త నిబంధన టఫ్గా ఉంటుంది. అసలు ఓల్డ్ టెస్ట్మెంట్ ఏం చెప్పాడు, ఒక స్త్రీని నో వ్యభిచారంతో శారీరకంగా కలిస్తే వ్యభిచారం అని చెప్పింది ఓల్డ్ టెస్ట్మెంట్. కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ప్రభు ఒక బెట్ ఎక్కువ చేశాడు. శారీరకంగా కలిస్తే మాత్రమే కాదు, ఈవెన్ భావచూపుతో చూస్తే, అంటే ఎమోషనల్ అడల్టరీ గురించి మాట్లాడుతాడు అనమాట. భావోద్రేక వ్యభిచారం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే సో ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావో నీ దగ్గర నువ్వు సమర్థించుకునే కారణాలు నీ దగ్గర ఉన్నాయి. యూ హ్యావ్ జస్టిఫైడ్ రీజన్స్ టు జస్టిఫై యువర్ అన్ఫర్గివ్నెస్. నువ్వు సమర్థించుకునే క్షమాపణ లేని స్థితిని సమర్థించుకోవడానికి నీ దగ్గర 100% కారణాలు ఉన్నాయి. ఎవరు నేను తప్పు చెప్పరు. అదొక కారణం గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇక్కడ అలాంటి దాంతో సఫర్ అవుతున్నాం మనం. అందరూ అంటారు, నువ్వు కాబట్టక్క, నువ్వు కాబట్టి, నేనైతే ఎప్పుడో అంటుంటే పోన్లే కనీసం కలిసి ఉన్నాను, క్షమించలేను కానీ కలిసి ఉన్నాను కదా అన్నా, నువ్వు కాబట్టన్నా అంటే నేనైతే ఎప్పుడో తను తెరివిద్దురన్నా అనేసరికి పోన్లే నేను నీతిమంతుణ్ణి, క్షమించిపోయినా, చాలా త్యాగమూర్తిని నేను అని నిన్ను నువ్వు జస్టిఫై చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జస్టిఫైడ్ అన్ఫర్గివ్నెస్ ఈజ్ ఈక్వల్ టు అన్ఫర్గివ్నెస్.
సమర్థించుకునే క్షమాపణ లేని స్థితితో సమానము. ఫస్ట్ టైం నుండి నేను అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. సెకండ్ పాయింట్ అక్కడ ఏం చెప్పిందంటే చూడండి, కొన్నిసార్లు నీ జీవిత భాగస్వామిని క్షమించడానికి నువ్వు పశ్చాత్తాప గుర్తులు కనబడాలి. నీకు అన్నా క్షమిస్తానన్నా, కానీ మొహం మీద పశ్చాత్తాపం లేదన్నా. పశ్చాత్తాప గుర్తులుంటే ఎందుకన్నా క్షమించను? పశ్చాత్తాప గుర్తులంటే ఆ ముఖంలోని తప్పు చేసిన భావన ఉండాలి. రెండోది సిగ్గు కనబడాలి, ముఖంలో నేర భావన కనబడాలి. కనబడితే క్షమిస్తానన్నా అంటావు నువ్వు. అన్నా తప్పు చేసి మళ్ళీ తిరిగి ఎలాగంటారు బాబన్నా. కాబట్టి నా భర్తలో పశ్చాత్తాప గుర్తులు కనబడితే క్షమిస్తాను, నా భార్యలో పశ్చాత్తాప గుర్తులు కనబడితే క్షమిస్తాను. కానీ నా ప్రభు నీ మొహం మీద నా మొహం మీద ఎలాంటి పశ్చాత్తాప గుర్తులు కనబడకపోయినా అనగా మనం ఇంకా పాపము ఎండగానే క్రీస్తు యేసు యుక్తకాలం ముందు మన పాపముల కొరకు చనిపోయాను. నువ్వు నేను సారీ అని చెప్పకముందే ఆయన నీ గురించి నా గురించి చచ్చిపోయాడు, నీ పాపాల గురించి నా పాపాల గురించి. సిలువ దగ్గర కూడా ప్రభు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు తెలియదు, వీళ్ళకి క్షమించి అన్నాడు కదా. తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు తెలియదు కనుక వీళ్ళకి క్షమించు అన్నప్పుడు ఒక్కడి మీద పశ్చాత్తాప గుర్తుంది అక్కడ. అది చేస్తున్న తప్పు చేస్తున్న వాళ్ళందరి మీద పశ్చాత్తాప గుర్తులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. రెండు ప్రాబ్లమ్స్ ఇక్కడ మాట్లాడుతున్నాం. మన ఫ్యామిలీస్లో ఎదుర్కొంటున్న ప్రాబ్లం, మొట్టమొదటిది నువ్వు సమర్థించుకుంటున్నావు, ఎందుకు క్షమించట్లేదు. రెండోది పశ్చాత్తాప గుర్తులు కనబడాలి. ఓకే, అసలు నిజమైన క్షమాపణ అనేది చూస్తే ఏంటంటే అది అవేముందంటే, నిజమైన క్షమాపణ అనేది నీ తప్ప నా తప్ప తెలిసిన తర్వాత క్షమాపణ విడుదల చేయడం కాదు. ఇప్పుడు భార్యాభర్తలు గొడవైంది, ఎవరు తప్పో ఎవరిదో ఒప్పో తెలిసిన తర్వాత క్షమాపణ విడుదల చేయడం కాదు. ఎవరు తప్పో ఎవరిదో ఒప్పో తెలియకముందే మార్నింగ్ నువ్వు మంచం నుంచి ఇలా కాలు కింద పెట్టగానే క్షమిస్తాను అన్న దృక్పథంతో ప్రతి అడుగు వేయడం. కాబట్టి నువ్వు మార్నింగ్ నువ్వు లేచిన వెంటనే నువ్వు చేయవలసిన ప్రార్థనలో ఒక ప్రార్థన, ప్రభా ఈ దినం తండ్రి నా భర్తను అతని భార్యను క్షమించడానికి ఆ దృక్పథం నాకు ఈ ప్రభా. నువ్వు అడుగు పెట్టగానే చేయవలసిన ప్రార్థన అది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, కొన్నిసార్లు నువ్వు క్షమించడానికి నీ యొక్క హక్కులు విడిచిపెట్టవలసి వస్తుంది. నువ్వెందుకు నీ భార్యని క్షమించట్లేదో నీకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఎందుకు నీ భర్తను నువ్వు క్షమించలేకపోతున్నావో యూ హ్యావ్ సమ్ క్లెయిమ్స్, హక్కులు ఉన్నాయి. నా ప్రభు ఫిలిప్పీలో రాస్తాడు కదా, క్రీస్తు తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోనలేదు, కానీ హీ హాజ్ ఎవ్రీ క్లైమ్ టు బీ విత్ హిస్ ఫాదర్. తన తండ్రితో తను ఉండడానికి పూర్తి అధికారము తండ్రికి ఉంది. హీ హాజ్ ఎవ్రీ క్లెయిమ్. బట్ నన్ను క్షమించడానికి దాసుని స్వరూపం ధరించుకొని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని, అంటే నా క్షమాపణ ఇవ్వడానికి ఆ క్లెయిమ్ విడిచిపెట్టాడు. తండ్రితో ఉండి క్లెయిమ్ విడిచిపెట్టి క్లెయిమ్ పక్కన పెట్టి ఇక్కడ టచ్ చేశాడు, వచ్చి ఎక్కడ శిలువను టచ్ చేశాడు. సమ్టైమ్స్ నీ భర్తను క్షమించడానికి, నీ భార్యను క్షమించడానికి నీకు కొన్ని క్లెయిమ్స్ ఉంటాయి, క్షమించకుండా ఉండడానికి. దాన్ని నువ్వు పక్కన పెట్టాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను పేరు చెప్పను. నేను ప్రభులో నడిపించినప్పుడు ఒక విద్యార్థి, నేను ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు, అప్పటికే నేను ఇంకా సేవలోకి వెళ్ళిపోలేదు. 1990 వెళ్ళాను సేవలోకి. సో వెళ్ళినప్పుడు నేను ప్రభులో నడిపించి బలపరిచిన ఒక విద్యార్థి తర్వాత తను ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఈలోపు నేను 90లో నేను కాలేజీ విద్యార్థుల EU పరిచయ నిమిత్తం నేను వెళ్ళిపోయాను స్టాఫ్ వర్కర్గా. ఈ అబ్బాయి ఒక అవిశ్వాసం పెళ్లి చేసుకొని, ఆ అవిశ్వాసి అయిన అమ్మాయిని చేసుకొని తను సమర్థించుకున్నాడు, ఎందుకు చేసేసుకున్నాడో. ఓకే, సో ఈ అబ్బాయికి చుక్కలు చూపించింది, నరక యాతన పెట్టింది. ఎంత నరక యాతన పెట్టిందంటే, తనకున్న కెపాసిటీని బట్టి ఏం చేసిందంటే అమ్మాయి
ఇతని మీద తప్పుడు కేసులు బనాయించి డౌరీ హెరాస్మెంట్ అని రకరకాల ఏవో పెట్టింది పాపం. పెట్టి ఇతన్ని ఒక రోజంతా పోలీస్ లాకప్లో బట్టలు ఉడదీయించి అండర్వేర్తో నిలబెట్టించింది పోలీస్ లాకప్లో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ అబ్బాయిని. అలాగే నిలబడినాడు పాపం. సాయంకాలం చూశారు పోలీసులు, ఈ కేసులో పెద్ద పసలేదు అనుకున్నారు. ఏం చేశాడు, సార్ మీరు బట్టలు వేసుకొని వెళ్ళిపోండి సార్ అన్నారు. సో తిని బట్టలు వేసుకున్నాడు. బట్టలు వేసుకొని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు తన దగ్గర 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి, తిన్నంగా లాయర్ దగ్గరికి వెళ్ళి డైవోర్స్ అప్లై చేయాలి. ఎవడు తప్పడతాడు? అది ఆ క్లెయిమ్ పెట్టుకుంటే ఎవరిని తప్పు పెడతారు చెప్పండి? ఎవడు తప్పడ్డం. సెకండ్ థింగ్, తన భార్యను క్షమించి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఏది ఈజీ? వెళ్ళిపోయి ఫైల్ చేయడం చాలా ఈజీ. సో నలిగిపోతున్నాడు. ప్రభు అంటున్నాడు, లేదు, నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళు. నీ క్లెయిమ్ ఏంటి ఫైల్ చేసుకోవచ్చు, పక్కన పెట్ట క్లెయిమ్ని, నీ భార్య దగ్గరికి వెళ్ళు. సో దేవుని యొక్క స్వరానికి లోపడి వెళ్ళాడు. వెళ్ళి తలుపు కొట్టాడు. ఇంటికి వెళ్ళి టక్ టక్ తలుపు కొట్టేసరికి భార్య తలుపు తీసి షాక్ తినేసింది. భర్త వస్తాడు అనుకోలేదు, మళ్ళీ షాక్ తినేసింది. అన్నాడు, నేను ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నాను, ఇప్పటికీ నేను నిన్ను క్షమిస్తున్నాను. భార్య కుప్పకూలిపోయింది, గట్టిగా పట్టుకొని ఏడ్చింది. దేవుడు అద్భుతంగా తరతరకి చక్కటి కుమారులను ఇచ్చాడు. చక్కగా చదువుకున్న వాళ్ళు అద్భుతంగా ప్రభు సేవ చేస్తున్నారు. చదువుకుంటూ కూడా సేవ చేశారు వాళ్ళు. అనేక మంది పిల్లల్ని దేవుని దగ్గర నడిపించారు వాళ్ళు. నాకు అనిపించింది ఆ రోజుగా తను ఆ యొక్క లాయర్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే అద్భుతమైన 3 ఆణిముత్యాలు లాంటి కొడుకులు వచ్చి ఉండేవారా అనిపించింది నాకు. నేను చెప్తానంటే, నీ క్లెయిమ్ పక్కన పడడం అనేది అంత ఈజీ కాదు. కొన్నిసార్లు నీ ఈగో అడ్డొస్తుంటుంది అన్నమాట. భర్తగా నీ భార్యని క్షమించడానికి కొన్ని విషయాల్లో నీ ఈగో అడ్డొస్తుంటుంది. నీకు కొన్ని క్లెయిమ్స్ ఉంటాయన్నమాట, హక్కులు ఉంటాయన్నమాట. క్షమించకుండా ఉండడానికి హక్కులు ఉంటాయి. బికాజ్ వీఆర్ హార్బరింగ్ జస్టిఫైడ్ అన్ఫర్గివ్నెస్. ఏం చెప్పాను? వీఆర్ హార్బరింగ్ జస్టిఫైడ్ అన్ఫర్గివ్నెస్. సమర్థించుకునే క్షమాపణ స్థితి ఉంటుంది. దాంతోపాటు మనం క్లెయిమ్ పట్టుకొని ఉంటామంట. వీఆర్ హ్యావింగ్ అవర్ క్లెయిమ్స్ నాట్ టు ఫర్గివ్. రైట్. అది ఇంకేమనంటే, నా ప్రభు నిన్ను క్షమించడానికి ఎలాంటి రుసుము కూడా కట్టలేదు. ఎలాంటి రుసుము కూడా కట్టలేదు మనం. హి డిడ్ంట్ ఎక్స్ట్రాక్ట్ ఎనీ పేమెంట్ ఫ్రమ్ us. ఫ్రీలీ, ఉచితంగా వచ్చాడు, ఉచితంగా పొందుకోవాలి, ఉచితంగా పంచాలని తీసియా. సంఘవస్తులు అందరికీ పంచి వచ్చి భర్త పంచాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది ఆ టైంలో కదా. అందరికి, ఊళ్ళో వాళ్ళందరికీ పంచవచ్చు. ఏంటి క్షమాపణ? పక్కన భార్య పంచాలంటే అక్కడ వస్తుంది నీకు. అంత ఈజీ కాదు అది. సో ఏ విధంగా అయితే నా ప్రభు ఎలాంటి రుసుము అడగకుండా నిన్ను క్షమించడో, నీ భార్యని కానీ, నీ భర్తను కానీ, మీ అత్తగారిని కానీ, మీ మామగారిని కానీ, ఎవరినైనా సరే నువ్వు క్షమించడానికి రుసుము అడగొద్దు. ఏటి రుసుము? రుసుము ఏంటి అడుగుతాం మనం? కన్నీరు కనపడాలి. ఆ కన్నీరు కనపడాలి. రుసుము వెల కట్టు డబ్బు, లేక కాలు మీద పడిపోలే వెల. నెక్స్ట్, కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, ఇది స్టార్టింగ్లో మిస్ అయిపోయిన వాళ్ళకి. ఈ లెసన్ను తయారు చేసింది ఒక భార్యాభర్త, మైక్ అండ్ మెర్లిన్. భార్యాభర్త మైక్ తన భార్యని విడిచిపెట్టి 2 ఏళ్లకు దూరంగా వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే 2.5 సంవత్సరాల తర్వాత తన పాపాన్ని గ్రహించి తిరిగి వెనక్కి వస్తే భార్య తన్ని ప్రేమించి క్షమించి తను చేర్చుకుంది. దేవుడు వాళ్ళిద్దరి ద్వారా అద్భుతమైన ఒక మినిస్ట్రీని లేపాడు. ఆ మినిస్ట్రీ ఇప్పుడు 91 దేశాల్లో రన్ అవుతుంది. ఒక కపుల్స్ బైబిల్ స్టడీ మేము రన్ చేస్తున్నాం, వాళ్ళ కోర్స్నే. సో 14 వారాల కోర్స్ అది. సో ఆ భార్య రాసిన లెసన్ ఇది. కాబట్టి ఇప్పుడు మీ కాంటెక్స్ట్ అర్థం ఏంటది, అవి ఎలాంటి పరిస్థితులు దీన్ని రాసిందో. ఓకే, నెక్స్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది అంటే, కొన్నిసార్లు క్షమాపణ లేని స్థితి మనలను బంధకాలలో బంధించి ఉంచుతుంది.
ఈ బంధకాలు ఎలాగుంటాయంటే మెయిన్ ఎఫెక్ట్ చేసేది నీ స్పిరిచువల్ లైఫ్ ఎఫెక్ట్ చేస్తుంది, ఆత్మీయ జీవితాన్ని. రెండోది మానసికంగా మెంటల్ ఇల్నెస్లోకి తీసుకెళ్తుంది, మానసిక జబ్బుల్లోకి తీసుకెళ్తుంది. రెండు ఇట్ విల్ లీడ్ టు మెంటల్ ఇల్నెస్. అంటే ఐఎమ్ బైండింగ్ మై వైఫ్ ఇన్ మై హార్ట్ ఫీలింగ్స్. నా గాయపరచబడిన నా యొక్క ఫీలింగ్స్లో, నా యొక్క హృదయంలో నా భార్యని బంధించి ఉంచుతాను. నొక్కాను భార్యని నొక్కిసాను కానీ అని మనం అనుకుంటున్నాం. అది ఏంటంటే ఇప్పుడు నేను వసంతని క్షమించిపోతే నేను ఏంటనుకుంటే నేను వసంతని నా క్షమాపణ లేని స్థితిలో నేను బందీ చేస్తానని. కానీ ఆ క్షమాపణ లేని స్థితి అనే చెర ఉన్నదే, ఆ చెర దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరు ఉంటారు తెలుసునండి లోపల ఆ చెరలో? చెప్పండి, వసంత నేనా? నేను ఉంటాను దాంట్లో. వసంతకి ఏమీ తెలియదు, వసంత లేరు అక్కడ. నేను నా క్షమాపణ లేని స్థితిలో నేను బందీ చేసుకుని. ఒక దైవజనుడు ఏంటన్నాడంటే, ద వర్స్ట్ ప్రిజన్ ఇస్ ద ప్రిజన్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్. ఈ భూమి మీద అంట అన్నిటికన్నా ఘోరాతి ఘోరమైన చెర ఏంటంటే క్షమాపణ లేని స్థితి. ఇట్ ఈస్ వెరీ వెరీ, నేను చెప్తున్నాను కదా, ఘోరం అంటే నాకు తెలిసినది ఏంటది. ఐ వెంట్ త్రూ దట్. చాలా ఘోరం, చాలా ఘోరం. ఫస్ట్ దాని ప్రభావం దేని మీద పడుతుందంటే నీ స్పిరిచువల్ లైఫ్ మీద దాని ప్రభావం పడుతుంది, నీ ఆత్మీయ జీవితం మీద దాని ప్రభావం పడుతుంది. నువ్వు ఎదగవలసిన స్థాయిలో ఎదగలేకపోతావు. నువ్వు దేవునితో గడపవలసిన ఆ సమయం, ఆ ఆనందం, ఆ సంతోషం ఉన్నదే అది దొంగలించేస్తుందండి. ఎంత ఉత్సాహంతో వాక్యం ధ్యానించాలి, ఎంత ఉత్సాహంతో ప్రార్థన చేయాలి, దాన్ని దొంగిలిసి. ఎందుకంటే నీ మైండ్ ఎప్పుడు దీంతో తిరుగుతుంది. ఏంటి? ఈ సమర్థించుకునే క్షమాపణ లేని స్థితితోనే మైండ్ ఆక్యుపై ఉంటుంది. అది తర్వాత నెక్స్ట్ దేనికి దారి తీస్తుందంటే కొన్ని ఉన్నాయి జబ్బులు. ఈ క్షమాపణ లేని స్థితితో ముడిపడే కొన్ని జబ్బులు ఉన్నాయి, దానికి దారి తీస్తుంది. సో చివరికి నువ్వు ఎవరు టార్చర్ చేస్తున్నావు? మనల్ని మనమే టార్చర్ చేసుకుంటున్నాం. అందుకే యేసు ప్రభువుకు, మన దేవుడైన యేసు ప్రభువుకి అది తెలుసు కాబట్టి సిలువుకి వెళ్ళిపోయాలి మనల్ని క్షమించడానికి. ఈ వాక్య భాగాలు చూస్తే మనకు చక్కగా మత్తయి 18:34, నువ్వు క్షమించిపోతే బాధపరిచి వాడికి అప్పచెప్పేస్తానంట. అంటే టార్మెంటర్స్ అంట. టార్మెంటర్స్ అంటే బాధపరచడం అంటే నేను మెంటల్గా టార్మెంట్ అవుతావు. నువ్వు మెంటల్గా బాధపరచేవారంటే, బాధపరచడం కంటే ఇంకా చెప్పాలంటే ఇంకా ఒక విధంగా అసలు నరకయాత్ర పెట్టేస్తుంటుంది బట్ లోపల మనకి హింస పెట్టడం అంట టార్మెంటర్స్ అంటే. దాని ఎఫెక్ట్ సమ్టైమ్స్ నీ హెల్త్ మీద పడుతుంది. కొంతమందికి మానన తలనొప్పి ఉంటుంది, కంటిన్యూగా తలనొప్పి ఉంటుంది. ఐ టెస్ట్లు అయితే అన్నీ బాగానే ఉంటాయి. బట్ స్టిల్ సమ్టైమ్స్ అన్ఫర్గివ్నెస్ అనేది మానన తలనొప్పి తీసుకెళ్తుంది. కొన్నిసార్లు ఈ కీళ్ళ నొప్పులు, ఇదేది కరిస్మాటిక్ టీచింగ్ కాదు బాబు, ఇది ఇట్స్ నాట్ కరిస్మాటిక్ టీచింగ్, బికాజ్ ఐఎమ్ నాట్ ఫర్ కరిస్మాటిక్ టీచింగ్. ఈ డాక్టర్స్ చెప్పింది. ఎందుకంటే సూర్యాపేటలోని మేము ఒకసారి ఒక సెమినార్ చేయడానికి వెళ్తే హైదరాబాద్ దగ్గర. సో అప్పుడు ఆ ఇక్కడ డాక్టర్, ఇది బిగ్ డాక్టర్ ఆయన సూర్యాపేటలో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిజిషియన్ అనమాట ఆయన. ప్యాక్డ్ స్టూడెంట్ పేషెంట్స్ అని ఏమన్నా అంటే, అన్న ఎక్కువ మంది పేషెంట్లు ఇదే ప్రాబ్లం, ఇది స్ట్రెస్, అన్ఫర్గివ్నెస్, ఇది ఎక్కువ మంది అదే పేషెంట్స్ అందరూ కూడా. ఏవో తలనొప్పులు, ఏవో నొప్పులు, ఒంట్లో లేనిపోని నొప్పులు, తర్వాత అల్సర్లు, ఈ టెన్షన్లో, ఈ క్షమించలేని స్థితిలో అల్సర్ లోపల. సమ్టైమ్స్ నీ యొక్క బాడీ ఎఫెక్ట్ అయిపోతుంటుంది అన్నమాట. నువ్వు కంటిన్యూగా కానీ క్షమాపణ స్థితిలో ఉన్నప్పుడు అదేం చేస్తుందంటే అనవసరమైన కొన్ని రసాయనాలని విడుదల చేస్తుంటుంది. ఆ రసాయనాలు ఏం చేస్తుంటాయంటే నీ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి. బీ కేర్ఫుల్, జాగ్రత్త పడదాం మనం. ఓకే, నెక్స్ట్ ఈమె తన నోట్స్లో ఏం రాసిందంటే, ఈ యొక్క స్త్రీ మన మెర్లిన్ ఏం రాసిందంటే, క్షమాపణ లేని స్థితి నీ కుటుంబంలో దేవుడిచ్చిన కొన్ని వాగ్దానాలు అడ్డుగా నిలబెట్టేస్తాయి, బ్లాక్ చేసి పడేస్తుంటాయి. సమ్టైమ్స్
ఎవరినైనా సంవత్సరం నీ భర్తనే అక్కర్లేదు, నీ భర్తనే కావక్కర్లేదు లేదు, లేకపోతే నీ భార్యనే కావక్కర్లేదు, మీ అత్తగారు, మీ తోటికోళ్ళు, మీ ఆడబిడ్డ, ఎవరినైనా సంథింగ్ మీరు బంధించి ఉంచితే అది ఏం చేస్తుందంటే అది మన యొక్క ఫ్యామిలీలో ఉన్న దేవుని వాగ్దానాలు అడ్డుగా నిలబడిపోతాయి. అవర్ అన్ఫర్గివ్నెస్ రిలీజ్. నువ్వు ఎంత రిలీజ్ చేస్తావో దేవుని వాగ్దానాలు రిలీజ్ అవుతుంటాయన్నమాట. ఇట్ బ్లాక్స్. ఓకే, తర్వాత ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి మీరు చూడండి ఈ వచనాన్ని. అందరూ కానీ చదవగలరు చదవండి దీన్ని. అందరూ ఎవరో చదవగలరు అందరూ చదవండి. నేను తెలుగులో చెప్తాను. చదివారా? ఏమంటానంటే, నేను బాధపరిస్తే క్షమాపణ నేనే ప్రారంభించాలి, నేను బాధపరచబడితే క్షమాపణ నేనే ప్రారంభించాలి. అన్యాయం కాదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రణీతాన్ని నేను గాయపరిచాను, క్షమాపణ ఎవరు అడగాలి? నేను అడగాలి. ప్రణీత నన్ను గాయపరిచింది, క్షమాపణ ఎవరు అడగాలి? అన్యాయం కాదు ఇది. ఎంత అన్యాయం ఉండేది! ఎంత అంటే ఎందుకు క్రిస్టియన్ ఫెయిత్ రాడికల్ ఫెయిత్ అంటే, క్రైస్తవ క్షమాపణ రాడికలిజం అంటే మంది రాడికలిజం అంటే వాళ్ళది కాదు, ఆర్ఎస్సీ వాళ్ళది, వాళ్ళది కాదు, కమ్యూనిజం వాళ్ళది కాదు. అందుకే ఈ క్రైస్తవ క్షమాపణ ముందు కమ్యూనిజం వేళ్ళు పెళ్ళి పిగిలిపోయి అక్కడ కూలిపోయింది. అక్కడ అంటే మన క్షమాపణ బయట ప్రపంచానికి వెరుతనం కనబడుతుంది. ఒకసారి మేము కారులో క్యాబ్లో వెళ్తున్నాం, ఒక ముస్లిం ఆయన మాతో పాటు క్యాబ్ ఆయన నడిపిస్తున్నాడు. సార్ మీరు క్రైస్తవులు, మీరు మెత్తకుండా పెట్టారు సార్, మాకు చేయమని చెప్పండి, సవాల్ లేచిపోతాను అడుగుతాడు. అంటే ఉత్తరప్రదేశ్లో వాటిలో అవుతున్నాయి కదా, కష్టాలు పెడుతున్నారు కదా మన సంఘాల మీద, సంస్థల మీద, క్రైస్తవుల మీద. మాకు ఉండవలసింది సార్, చూపిద్దాం మేము, మీరు మళ్ళా అన్నిటికీ మీరు ప్రేమ అంటారు సార్. ఎరుతాను అది వాళ్ళకి. అంటుంది ఏంటంటే, నేను క్షమించడం అంటే నేను క్షమాపణ తప్పు చేస్తే క్షమాపణ అడిగేస్తాను నా భార్యకి, కానీ ఆమె నన్ను గాయపరచడం, నేను క్షమాపణని ప్రారంభించడం అనేది అంత ఈజీ కాదు. బైబిల్లో క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ప్రభువారు చెప్తానాడు, ఎవడైనా బలి అర్పించినప్పుడు, ఆ బలి అర్పిస్తున్న సమయంలో తన సహోదరునికి తన మీద ఏమైనా ఉన్నదని తెలిసినప్పుడు బలి అక్కడే విడిచిపెట్టి ఆ సహోదరునితో వెళ్ళి సమాధానపడు. ఇక్కడ లాజిక్ చెప్తాను, జాగ్రత్తగానండి. ఈ లాజిక్ అర్థం చేసుకుంటే ఇది ఎంత ఇందులో ఉన్న పంచేయటం మనకు అర్థమవుతుంది. బలి అర్పిస్తున్న నాకు ఆ సహోదరుని మీద ఏమీ లేదు, కానీ ఆ సహోదరునికి నా మీద ఉంది. అర్పిస్తున్నవాడికి వాడి మీద ఏమి లేదు, బలి అర్పిస్తున్న వాడికి వాడి మీద ఏమి లేదు, కానీ ఆడికట్ట ఈయన మీద ఉందట. అప్పుడు నేనేమంటాను, ప్రభా నాకేమి లేదు కదా ప్రభా, అని రమ్మని ప్రభా నేను ఎందుకు క్షమిస్తాను అంటాం కదా మనం. ప్రభా అంటాను, లేదు నువ్వే వెళ్ళు, ఇదే ప్రభా నాకేమి లేదు, అయినా వెళ్ళు, సమాధానం పడు, అప్పుడు వచ్చి బలి అర్పించు. ద సేమ్ థింగ్. అంటే దీస్ ఆర్ ఆల్ రాడికల్ థింగ్స్ అని మనకు క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండవలసిందే. పెనుమార్పులు వంటివన్నీ కూడా రావాల్సిందే. మన ఈగోని తుడిచిపెట్టేస్తాయి ఇవన్నీ కూడా. అది ఈగో ఎడ్జింగ్ గాడ్ అవుట్. ఇంకోటి మరొక ప్రాబ్లం ఎలా వస్తుందంటే మనకి, నువ్వు నీ యొక్క జీవిత భాగస్వామి వాళ్ళు చేసిన పని మీద తీర్పు తీరుస్తావు, కానీ నీ దగ్గరకు వచ్చేసరికి నీ ఉద్దేశాల మీద తీర్చుకుంటావు. ఇది చెప్తాను అంటే నేను ప్రాక్టికల్ మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తనండి, లేకపోతే మీకు అర్థమవుదు. నేను యాక్ట్ చేసి చెప్తున్నాను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి ఆ డైలాగ్ని. ఈ డైలాగ్ ఏంటంటే, అన్నా ఎంత మాట అందో తెలుసున్నావు, కానీ నేను అన్నాను కానన్నా అది నా ఉద్దేశం కాదన్నా. చూసారా వాట్ ద డిఫరెన్స్? ముందు అంటే భార్య మీద ఏం చెప్తున్నాడు, ఎంత మాట ఉందో తెలుసన్నా అన్నా, నేను అన్నానన్నా కానీ నా ఉద్దేశం అది కాదన్నా, నేను చిన్నగా గిల్లానన్నా, నా ఉద్దేశం అది కాదన్నా. దేవుడే దానికి మధ్యలో సాక్షి, దేవుడు ఒకటి మధ్యలోకి. అంటే జీవిత భాగస్వామి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చేసిన పనుల మీద తీర్పు తీరుస్తున్నావు, నీ దగ్గరికి వచ్చేసరికి నా ఉద్దేశాల మీద తీర్పు తీర్చుకుంటున్నావు. అవట్లేదా మనకి గందరగోళం మన ఫ్యామిలీస్లో? మీరు అనలేదా? నేను అన్నాను కానీ అది నా ఉద్దేశం కాదు, దేవుడే సాక్షి. నో రైట్. ఇదొక ఇష్యూ మనతో మాట్లాడుతుంది.
అంటే ఎంతగా నువ్వు నీ నీ యొక్క తప్పిదాన్ని లేకపోతే నిన్ను సమర్థించుకునే క్షమాపణ లేని స్థితిలో ఎంత ఇద్దరు జీవిస్తుంటారో అంతగా గ్యాప్ పెరిగిపోతుంటుంది. రైట్. ఇంకోటి, నీ క్షమాపణకి నీ జీవిత భాగస్వామి యొక్క పశ్చాత్తాపము అవసరము లేదు. అంటే మనం ఏమంటాం, మనం పాపం ఒప్పుకొని అలా మనం ఒప్పుకుంటే ప్రభు మనకి ఆ క్షమాపణ మనం పొందుకుంటాం, కాదంటలేదు. కానీ నువ్వు క్షమించడానికి నీ భార్యకి ఆమె పశ్చాత్తాపం నీకు అవసరం లేదు. ఎందుకంటే పశ్చాత్తాపం నువ్వు తీసుకొని రాలేదు, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని రావాలి. దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని రావాలి. నీ పని ఏంటంటే విడుదల చేయడమే క్షమాపణ. ఇదే చాలా కష్టం మనకి. మన అహం వడ్డొస్తుంటుంది. సారీ అడిగాడు మీ ఆయన, అయితే క్షమించు. నో. ఓకే, జస్ట్ జంప్ చేసుకు వెళ్ళిపోతున్నా. 11 పోకి మనకి టీ బ్రేక్ మనకి. ఓకే, సక్రమం వెళ్ళిపోతాయి. ఈ యొక్క ఇష్యూ నేను ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను డీల్ చేస్తున్నాను. జాగ్రత్త వినండి. ఫ్యామిలీస్లో గందరగోళం. ఇంకోటి, క్షమాపణ దగ్గరికి వచ్చేసరికి నీ జీవిత భాగస్వామి చేసిన తప్పే పదే చేస్తే ఏం చేయాలి? కుక్కతో ఒక వంకర అంటారు కదా. మా ఆవిడ కుక్కతో ఒక వంకర, నీ బుద్ధి కుక్కతో ఒక వంకర. కుక్కతో ఒకరు ఎంత వంచినా సాగదీసినా షిట్ అని ఫీలింగ్స్ ఉంటారు. ఎంతకాలం నాకు క్షమించాలి? ఎన్నిసార్లు నాకు క్షమించాలి? ఇలా క్షమిస్తాను, మళ్ళీ 6 రోజుల తర్వాత మళ్ళీ అదే తప్పు. పోనీ మళ్ళీ క్షమించాను, మళ్ళీ 4 రోజుల తర్వాత అదే తప్పు. నాకు నమ్మకం పోయిందన్న మా ఆయన మీద, బావిడి మీద నమ్మకం పోయిందన్న. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇష్యూ మనం చూస్తుంది. అంటే మా కౌన్సిలింగ్ కేసులో వస్తుంది చెప్తున్నాను నేను. ఇక్కడ ఏమంటాడంటే, ఇఫ్ స్పౌస్ ఇస్ కమిటింగ్ రిపిటేటివ్ సిన్, పదే తప్పిదాలు చేస్తుంటే, అంటే చాలామంది వచ్చి ఏం చెప్తారంటే నమ్మకం పోయింది. ఇంకోటి ఏంటంటారంటే నేను ద్రోహించబడ్డాననే భావన నాలో వస్తుంది. నేను ద్రోహము లేకపోతే మోసగించబడ్డాను, నమ్మి మోసం చేస్తున్నాను కాబట్టి భయం వేస్తుంది మళ్ళీ నమ్మడానికి. ఎందుకంటే ఎందుకు మళ్ళీ నమ్మాలి, మళ్ళీ ఎందుకు నేను మోసం చేయబడాలి, పదే సార్లు ఎందుకు నేను గాయపరచబడ్డాను, అదేదో నేను జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ ఇష్యూస్. మేము బుక్లో రాసిన థియరీ చెప్పట్లేదు. మా దగ్గరకు వస్తారు ఇలాంటి కౌన్సిలింగ్ కొరకు వస్తారు. ఎన్నిసార్లు అక్క, సపోజ్ భర్తకు తాగుడు అలవాటు ఉన్నదనుకోండి, ఇన్నిసార్లు నమ్మిస్తాడక్క, 3 నెలలు 6 నెలలు ఆపేస్తాడక్క, నీకు అయిపోయిందని హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటాను. మళ్ళీ 1 ఫైన్ డే ఫుల్ తాగేసి వచ్చి, ఇది ఎన్నిసార్లు అక్క, నేను ఆశ పెంచుకుంటున్నాను, నా ఆశ భంగమైపోతుంది, అది నాకు చాలా కష్టం అనిపిస్తుంది అక్క, అందుకే నేను అన్ని ఆశలు వదిలేసుకున్నాను. పాని ఎక్కడ పోతాడు పాని. ఆల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. జీవిత భాగస్వామి చేసిన తప్పే పదే చేస్తే దాన్ని ఏ విధంగా నేను ఒక వచనాన్ని నేను తీసుకొని చెప్తాను. నేను అది చెప్తాను. అది చెప్పకముందు ఇక్కడ ఒక స్టేట్మెంట్ అది చదివిన తర్వాత తన పాయింట్ నేను డీల్ చేస్తాను. ఇక్కడ మర్చిపో అంటారు. మర్చిపో అమ్మా. ఇప్పుడు నీ పేరేడు తల్లి? యోగిని. నీ పేరమ్మా? నాగమ్మ. నేను కూడా నాగార్జున. మన నాగార్జున వచ్చాడా? నాగరాజు. నేను నాగరాజు కదా. ఓకే, నాగరాజు ఉన్నావా? ఉమా నాగరాజు. రైట్ ఉండండి, తర్వాత వద్దాం మీ గురించి. ఓకే, ఇప్పుడు పాపం వాళ్ళంతగా వెనక్కి వెళ్ళిపోయారు, కొంచెం ఒక సీట్ వెనక్కి వెళ్ళారు, ఎందుకంటే పాపం. ఓకే, రైట్. నాగార్జున అండ్ యోగిత. బ్యూటిఫుల్ నేమ్ తల్లి. రైట్. యోగ్యురాలని భార్యని దొరికింది. రైట్. అంటే సపోజ్ నాగార్జున నీకు 4 రోజుల క్రితం చాలా కఠినమైన మాట అనేశాడు, క్షమించుకున్నారు, అయిపోయింది. ఆ కఠినమైన మాట నీ యొక్క స్మృతి పదము నుంచి నువ్వు తీసివేయగలవా? కెన్ యూ ఎరేస్? నీ మెమరీ లేన్ నుంచి తీసిగలవా ఆ మాటని? యూ కెనాట్. నువ్వు తీయలేవు. మరి ఏడు మర్చిపోవడం అంటే? ఐ విల్ టెల్ యూ. మర్చిపోవడం అంటే
ఆ రోజు 4 రోజుల క్రితం అన్న గాయం ఉంది ఆ మాట, అందులో జీవించడానికి ఇష్టం చూపించొద్దు. దట్ ఈస్ ఫర్గెటింగ్. డోంట్ లివ్ ఇన్ దట్ ఇన్సిడెంట్, ఇన్ దట్ గాయము. ఆ గాయములో, ఆ జరిగిన సంఘటనలో జీవించడానికి ఇష్టం చూపించొద్దు. అది పదే పదే గుర్తుకొస్తుంటుంది, బట్ అందులో జీవించడానికి ఆ లైవ్లో జీవించొద్దు. అది హైలైట్, అది అయిపోయింది, అది ఇప్పుడు. డోంట్ లివ్ ఇన్ దట్ లైవ్. దట్ ఈస్ ఫర్గెటింగ్. యూ కెనాట్ ఎరేజ్ దట్ ఇన్సిడెంట్ ఫ్రమ్ దట్ వర్డ్ ఫ్రమ్ యువర్ మెమరీ లేన్, బట్ యూ చూజ్ నాట్ టు లివ్ ఇన్ దట్ ఇన్సిడెంట్. దట్ ఈజ్ ఫర్గెటింగ్. సమ్టైమ్స్ మీరే కాదు, మన చుట్టాలు ఎవరైనా ఒక మాట అనేసారు, నీకు చాలా గాయం అయిపోయింది, అది దగ్గర చుట్టం కిత్తని కిన్నేమని అనేసారు ఎవరో, నీకు అది తలుచుకుంటున్నప్పుడల్లా గుండె పిండేస్తుంటుంది నీకు, నువ్వు బ్రేక్ అయిపోతుంటావు తలుచుకుంటున్నప్పుడల్లా. బట్ డోంట్, ఎస్ యూ కెనాట్ ఎరేజ్ దట్ ఇన్సిడెంట్, నువ్వు తీసిలేవు, కానీ అందులో జీవించడానికి ఇష్టం చూపించొద్దు. దట్ ఈస్ ఫర్గెటింగ్. యూ కెనాట్ ఎరేజ్ ఇట్, బట్ చూజ్ నాట్ టు లివ్ ఇన్ దట్ ఇన్సిడెంట్. రైట్? ఓకే, ఇప్పుడు చూద్దాం మనం. పదే పదే తప్పు చేస్తే ఏం చేయాలి? ప్రభు మిమ్మల్ని క్షమించలాగనా మీరును ఒకరినొకరు క్షమించుకోండి అన్నాడు అక్కడ. అంతేనా? ప్రభు నన్ను ఎలా క్షమించాడు? ఎన్నిసార్లు క్షమించాడు? నేను పదే 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 తప్పు చేస్తాను, క్షమించట్లేదా? ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, పౌలు రాస్తున్నాడు. అది రేపు ఎలాగో దాన్ని డీల్ చేయబోతున్నాను, బట్ ఐ విల్ జస్ట్ డీల్ ఇట్. మరొకసారి చెప్తాను, రేపు ఇదే రిపీట్ అవుతుంది, బట్ డోంట్ వరీ. మరి చెప్పకపోతే దీనికి పంచ్ రాదు ఇక్కడ. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం 22 నుంచి మాట్లాడుతూ అంటాడు కదా, భర్తలారా మీ భార్యను ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది మడతైనను మచ్చైనను కలంకమైనను అటు మరి ఏదైనా లేకుండాకే వాక్యమైన ఉదక స్నానం చేత దాన్ని కడిగి పవిత్రపరిచి మహిమగల నిర్దోషమైన సంఘంగా తన ఎదుట నిలబెట్టుకుని వల్లని తండ్రి తాను అప్పచెప్పుకొనును. ఓకే, ఎలాగా క్రీస్తు సంఘం యొక్క పదే 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 చేస్తున్న తప్పిదాలని, బలహీనతల్ని 2000 సంవత్సరాల నుంచి భరిస్తున్నాడో చెప్తాను, క్షమిస్తున్నాడో చెప్తాను. 2000 years నుంచి సంఘాన్ని ఆయన కడుగుతూనే ఉన్నాడు. ఈజ్ క్లీనింగ్, ఈజ్ క్లీనింగ్, క్లీనింగ్. ఇప్పుడు సపోజ్ మీకు చిన్న బాబు ఉన్నాడు, వాడికి నువ్వు స్నానం చేసి బట్టలు వేసి బయట వదిలేవు, బురదలో పడ్డాడు, రా తీసుకొస్తావు, తీసుకొచ్చి మళ్ళీ స్నానం చేస్తావు, మళ్ళీ కొత్త బట్టలు వేస్తావు, మళ్ళీ బురదలో పడ్డాడు, తీసుకొస్తావు, మళ్ళీ స్నానం చేస్తావు, మళ్ళీ బురదలో పడ్డాడు, మూడోసారి ఏం చేస్తావు? ఫట్. కానీ ఇక్కడ క్రీస్తు సంఘాన్ని 2000 సంవత్సరాలు ఎలా కడుగుతున్నాడంటే, ఇలా కడుగుతుంటే ఇక్కడ బురద అంటించుకుంటుంది, ఎక్కడ కడుగుతుంటే ఇక్కడ బురద అంటించుకుంటుంది. 2000 సంవత్సరాల నుంచి సంఘం యొక్క తప్పిదాన్ని కడుగుతూనే 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 కృప 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 కృపతో వ్యవహరించాడు, కోపంతో వ్యవహరించాడు సంఘం యొక్క పాపాల పట్ల, బలహీనతల పట్ల. అందుకే ఎన్నిసార్లు క్షమించాలని చెప్పి ఒక క్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతారు. అంటే చాలా పెద్ద హీరోలకు ఫీల్ అయిపోయి, అక్కడ ఏంటంటారు? 7 మార్లు ఫుల్ చెప్పండి. 70 అంటే ఏంటి? 70 into 7 చెయ్యాలా? నో 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 నో, దేర్ ఇస్ నో ఎండ్. బట్ నో, అంటే దాని అర్థం ఏంటంటే డోంట్ కీప్ అ కౌంట్ ఆర్ అ రికార్డ్ ఆఫ్ యువర్ ఫర్గివ్నెస్. అది సింపుల్, అది అర్థము. డోంట్ కీప్ అ కౌంట్ ఆర్ అ రికార్డ్ ఆఫ్ యువర్ ఫర్గివ్నెస్ అంటే కీప్ ఆన్, కీప్ ఆన్, క్షమిస్తూ క్షమిస్తూ వెళ్ళాలి. అంటే సంఘం, అక్కడ సంఘం చేసిన 2000 సంవత్సరాల నుంచి నా ప్రభు ఎలా క్షమిస్తున్నాడు? ఫస్ట్ థింగ్ దాన్ని కడుగుతున్నాడు, అంటే సేవ చేస్తున్నాడు సంఘానికి. ఇదేంటి? తప్పు చేసిన సంఘానికి సేవ చేయడమా? నువ్వు నేనేం చేస్తావు? సేవ పాడా, ఇంక మొహం క్షమించాను చాలా, మన సేవ కూడా చేయాలా? బట్ క్షమించాడు, కృప చూపించాడు, సంఘాన్ని మహిమగల నిర్దోషమైన సంఘంగా సంఘాన్ని లిఫ్ట్ చేస్తున్నాడు. ఈజ్ ప్రమోటింగ్ ద చర్చ్ని ప్రమోట్ చేస్తున్నాడు. అంటే పదే పదే నీ జీవిత భాగస్వామి నీ పట్ల తప్పిదం చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ కృప చూపించు, రెండోది కడుగుతూ ఉండు, క్షమాపణలు కడుగుతూ ఉండు, మూడోది భర్తని లేదా భార్యని ప్రమోట్ చేయడానికి ప్రయత్నించాయి. తప్పిదాలు ఉన్నాయి కాదంటలేదు, ప్రమోట్, దేవుడి కార్యాలు జరుగుతాయి కుటుంబంలోని. రిపిటేటివ్ సిన్స్ పట్ల
మనం జాగ్రత్తగా ఉండాలి. అది మనం ఆ విధంగా అటువంటి ఇది చూపించాలి అని ఈ నోట్స్ మెర్లిన్ చివరికి వచ్చేసరికి ఏం రాసిందంటే, ఇదంతా నేను చేశాను నా భర్త పట్ల, 2.5 సంవత్సరాలు నన్ను విడిచిపెట్టి వేరే స్త్రీతో జీవించిన నా భర్త పట్ల, తిరిగి వచ్చిన నా భర్త పట్ల ఇవన్నీ నేను చేశాను. అయితే ఏమైందంటే, అంత ఈజీగా అయిపోలేదర్రా అంటుంది ఆమె. నా సొంత శక్తి, నా జ్ఞానము, నా బలం ఏది దీనికి సరిపోలేదు. దాని ఏముంటుందంటే, ఏమంటే అక్కడ దేవుని, ఇది నా హ్యూమన్ పవర్తో అవ్వలేదు ఇది, కానీ దేవుని స్వభావం నాలో జీవించింది. దేవుని స్వభావం నాలో జీవించడానికి ఎప్పుడైతే జీవించడం ప్రారంభించిందో, నా భర్తను క్షమించడానికి, తిరిగి నమ్మడానికి నాకు సహాయం చేసింది. ఇక్కడ జాగ్రత్త, ఇక్కడ ఒక ప్రాక్టికల్ పాయింట్ చెప్తున్నాను. సమ్టైమ్స్ నువ్వు నీ భర్తని, నీ భార్యని క్షమిస్తావు, కానీ తిరిగి నమ్మడానికి ఇష్టపడవు. క్షమిస్తాను నిన్ను, మళ్ళీ తిరిగి నిన్ను నమ్మను, ఆ తప్పితం చేయను అంటాం. మరి ఎన్నిసార్లు అనలేదు మనం, బాబు క్షమిస్తాను, మరి ఏం చేస్తావు, ప్రభు చెప్తున్నాడు కాబట్టి, కానీ తిరిగి మళ్ళీ నేను నమ్మను. కానీ ఇది ఏముంటుందంటే, నా భర్తను క్షమించడం మాత్రమే కాదు, ఆయన నమ్మడానికి నాకు సహాయం చేసింది. అంటే ఈ భర్త మైక్ అండ్ మెర్లిన్ ఒక మీటింగ్లో ఇద్దరు చాలామంది వచ్చి ఉన్నారు. ఆ మీటింగ్లో మాట్లాడుతున్నారు. ఫ్రీ టైంలో అని భర్త కొంతమంది స్త్రీలతో అక్కడ మాట్లాడుతున్నాడు, భార్య ఇక్కడ కొంతమంది స్త్రీలతో మాట్లాడుతుంది. మెర్లిన్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చూసింది భర్త వైపు, అమ్మో లేడీస్తో మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఎవరు తగులుకుంటారో. మన భాష ఇది అంతానే, ఎవరు తగులుకుంటారో మళ్ళీ. ఆమె ఉందంటే, నా భర్తను నేను క్షమించడం మాత్రమే కాదు, నమ్ముతున్నాను అక్కడ నేను. ఇక్కడ మన స్ట్రగుల్, ఇక్కడ మనకి సమ్టైమ్స్ వి ఫర్గివ్ బట్ వీ డోంట్ వాంట్ టు ట్రస్ట్ హిమ్ అగైన్. క్షమిస్తాం కానీ తిరిగి నమ్మడానికి మనం ఇష్టపడం. రైట్, ఈ ఫీలింగ్ చూడండి ఒకసారి. సైతాన్ గారు చెప్పే మరొక ప్రాబ్లం మనతోనే, మన మ్యారేజ్లో, క్షమించాలనే ఫీలింగ్ వస్తే క్షమిస్తానక్క, క్షమించాలనే ఫీలింగ్ వస్తే క్షమిస్తానన్నా, ముందు ఫీలింగ్ రానియండి అప్పుడే క్షమిస్తాను. జాగ్రత్తనండి, చూపిస్తాను, జాగ్రత్తనండి. క్షమాపణ అనేది నా చిత్తవృత్తుల దగ్గరే ఫీలింగ్ కాదు అన్నాం. సైతాన్ గారు ఏం చెప్తాడు, ముందు ఫీలింగ్ రాడే అప్పుడు క్షమించు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ముందు క్షమించు తర్వాత ఫీలింగ్స్ వస్తాయి. సీ ద పాయింట్, ప్రాక్టికల్ వ్యూ. ఫస్ట్ యూ ఫర్గివ్, దెన్ ద ఫీలింగ్స్ విల్ ఫాలో. కానీ సైతాన్ గారు ఏం చెప్తాడు, నో నో నో, ముందు ఫీలింగ్ తర్వాత క్షమాపణ, నో 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 నో, ముందు క్షమాపణ తర్వాత ఫీలింగ్స్. సీ ద డిఫరెన్స్ రెండింటికి. మన స్ట్రగుల్ అవుతున్న విషయాలన్నీ కూడా మెనీ టైమ్స్ సైతాన్ గారు మన ఇక్కడ బంధించి ఉంచుతాడు. ఫీలింగ్ రాని, క్షమించాలని ఫీలింగ్ రావాలి కదా. నో, కష్టం అనిపించినప్పుడు కూడా ముందు నువ్వు క్షమించు, తర్వాత ఫీలింగ్స్ ఫాలో అవుతాయి. రైట్, ఓకే, ఇవన్నీ నేను జస్ట్ జంప్ చేసుకుని వెళ్తున్నాను. ఇదొక ఇష్యూ మీతో డీల్ చేయాలి. హెబ్రీలు అంటాడు కదా, చేదైన వేరు మొలచి మీలో అనేకులు అపవిత్రులు కాకున్నట్లు చూచుకొనడి. వాట్ ఈస్ దిస్ చేదైన వేరు? ఇంగ్లీష్లో ఏమి ఇచ్చాడంటే బిట్టర్నెస్ అని ఇచ్చాడనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిట్టర్నెస్ అండ్ అన్ఫర్గివ్నెస్? ఐ విల్ టెల్ యూ. అన్ఫర్గివ్నెస్, బిట్టర్నెస్ అంటే ఇట్స్ అ లాంగ్ స్టాండింగ్ అన్ఫర్గివ్నెస్. లాంగ్ స్టాండింగ్ అన్ఫర్గివ్నెస్ ఈజ్ బిట్టర్నెస్. నువ్వు దీర్ఘకాల క్షమాపణ లేని స్థితి నిన్ను చేదైన వేరులోకి తీసుకెళ్తుంది. నువ్వు ఎంతకాలం నీ భర్తను కానీ, నీ భార్యని కానీ, మీ యొక్క ఇన్లాస్లో ఎవరినైనా సరే నువ్వు బంధించుకుంటే, అలా ఉంచుకుంటే, వన్ డే ఇట్ విల్ లీడ్ టు బిట్టర్నెస్. దాని తర్వాత నువ్వు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. అంత ఈజీ కాదు. దానికి ఎంతో డెలివరెన్స్ ప్రేయర్లు అవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత ఇదేం చేస్తుందంటే, ఇట్ ఎఫెక్ట్స్ అదర్ పీపుల్, ఇట్ గివ్స్ బర్త్ టు అదర్ సిన్. ఇంకో పాపానికి జన్మనిస్తుంది. తర్వాత నా హృదయాన్ని చల్లగా చేసేస్తుంది, కఠినం చేసేస్తుంది, నన్ను ఎఫెక్ట్ చేస్తుంది. నా జీవిత భాగస్వామిని, నా యొక్క ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్తో నా యొక్క రిలేషన్షిప్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈజ్ బిట్టర్నెస్ హార్మింగ్ యువర్ మ్యారేజ్? నీ వివాహాన్ని చేదైన వేరు హార్మ్ చేస్తుందా? రైట్, ఇది జస్ట్ జంప్ చేస్తాను నోట్స్ అంతా. రైట్, లాస్ట్ పాయింట్కి వచ్చేస్తాను, ఎందుకంటే 5 నిమిషాలు మాత్రం నాకు టైం ఉంది. రికన్సిలియేషన్, సమాధానపరచు పరిచర్య అంటాడు పౌలు. సమాధానపరచు పరిచర్య. మ్యారేజ్ ఫుల్ఫిల్స్ ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్. వివాహము
సమాధానపరచు పరిచర్యను ఫుల్ఫిల్ చేస్తుంది. ఎలాగో చెప్తాను. మా దగ్గరికి కౌన్సిలింగ్ కేసులు వస్తుంటాయి కదా, కౌన్సిలింగ్కి వస్తుంటారు కదా. కొన్నిసార్లు మా దగ్గర ఆన్సర్ ఉండదు. మా స్కిల్స్, మా సబ్జెక్టు ఎంత కూడా ఏది ఉండదు, నో ఆన్సర్. ఒకసారి ఒక భార్య భర్తలు వచ్చారు, 12 గంటలు కూర్చున్నారు. సాయంకాలం 4 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు, 12 అవర్స్. 11 గంటలు 11 గంటలు ఏకదాటిగా ఒకరి మీద ఒకరు ఎలా ఉంటుందర్రా? ఏదైనా ప్రేమ కబుర్లు చెప్పుకుంటే అలా వింటాం, ఏదో మూవీ చూస్తున్నట్టు. ఒకటి మీద ఒకడు 11 అవర్స్. నాకు లోన్ ప్రార్థన చేస్తున్నాను నేను, ప్రణీత, ప్రభా ఎక్కడ దీన్ని బ్రేక్ చేయాలి, తెల్లవారుజాము 3 అయిపోయింది. అప్పుడు ఇమీడియట్గా పరిశుద్ధాత్మ, మా స్కిల్స్ ఏమో అర్థం అవ్వట్లేదు మాకు, మా టెక్నిక్స్ మా దగ్గర ఉన్నాయి, నేర్చుకుని ఏమో మా పని చేయట్లేదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇమీడియట్గా, వసంత్ బ్రింగ్ దెమ్ టు ద క్రాస్, సిలువ దగ్గరికి తీసుకొని రాలేదని అన్నాడు. అక్కడ వచ్చింది వరకు ఆగండి అన్నాను, దాన్ని ఇద్దరు ఆగారు అక్కడ. సో దెన్ ఎప్పుడైతే క్రాస్లో ఏం జరిగిందో చెప్పాను. ఎప్పుడైతే క్రాస్ గురించి ప్రజెంట్ చేసేసరికి ఇంత 11 గంటలు వాదోపాదాలు చేసుకున్న భార్యాభర్తలు క్వైట్ అయిపోయారు. దాని తర్వాత కళ్ళ నీరు కారిపోతున్నాయి. దట్స్ ఆల్. 4 o'clockకి రికన్సిలేషన్ అయిపోయింది. నేటికి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. నాకు అనిపించింది సమ్ టైమ్స్ ఈ కౌన్సిలింగ్ స్కిల్స్, ఎందుకంటే బయట సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తే క్రాస్ ఉండదు వాళ్ళ దగ్గర, వాళ్ళు మన దగ్గరే క్రాస్ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఆ క్రాస్ దగ్గర ఏమైందంటే బ్రేక్ ఏమైంది, ఫస్ట్ థింగ్ క్రాస్ దగ్గర ఇట్స్ డబుల్ ధమాకా. డబుల్ ధమాకా ఏంటి? సీఎంఆర్ రోడ్ అడిచిన డబుల్ ధమాకా కాదు అది. ఇక్కడ డబుల్ ధమాకా ఏంటి? డబుల్ ధమాకా అంటే ఇట్స్ డబుల్ ఎలైనేషన్ అండ్ డబుల్ రికన్సిలేషన్ జరిగింది. ఐల్ టెల్ యూ. డబుల్ ఎలైనేషన్, 2 విధాలైన ఎడబాటు, 2 విధాలైన సమాధానం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటి 2 విధాలైన ఎడబాటు అంటే, సిలువ దగ్గర రాకముందు నాకు ప్రణీతకు గొడవైంది. సో నేను ప్రణీతతో ఎడబాటు, మా ఇద్దరికి దేవునితో ఎడబాటు అయిపోయింది. సో నాకు దేవునితో ఎడబాటు అయింది, నా భార్యతో ఎడబాటు అయింది. ఎప్పుడైతే సిలువ దగ్గర రాగానే నా భార్యతో సమాధానము, దేవునితో సమాధానము, డబుల్ ధమాకా కదా అది, రైట్. ఇంకోటి జరిగింది. క్రాస్ దగ్గర రాకముందు నా భార్య నుంచి లేకపోతే నా భర్త నుంచి పొందుకున్న గాయాన్ని తీసుకొచ్చి నా యొక్క ప్రభువు మీద, సిలువ మీద నా ప్రభు మీదకి ఆ గాయాన్ని విసిరిశాను. ఎక్స్చేంజ్ ఆఫర్ జరిగింది అక్కడ. ఏంటి ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే, నా గాయం ఆయన్ని నొల్లని వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను, కురూపుగాను మార్చింది. ఎక్స్చేంజ్ ఆఫర్ ఏమొచ్చిందంటే ఆయన యొక్క బ్యూటీ, సమాధానం, క్షమాపణ. ఎక్స్చేంజ్ ఆఫర్. క్రాస్ దగ్గర రాకముందు నా యొక్క గాయం ఆయన వ్యసనాక్రాంతుడిగా చేసింది, ఆయన యొక్క బ్యూటీ నన్ను క్రీస్తులే చేసింది. దట్స్ ద ఎక్స్చేంజ్ ఆఫర్. భార్య భర్తలారా, ప్రతిరోజు మీరు సిలువను దర్శించాలి. సిలువ అంటే ఇంట్లో సిలువ బొమ్మ పెట్టుకొని దర్శించడం కాదు నేను మాట్లాడుతుంది. సిలువలో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫర్ని భార్యాభర్తలుగా ప్రతిరోజు మీరు ధ్యానించాలి. మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ దగ్గరికి వెళ్ళాలి ప్రతిరోజు కూడా. ఎందుకంటే సిలువ దగ్గర క్షమింపబడని వంటి పాపం ఏది కూడా లేదు. అందుకే భక్తులు అన్నాడు, మ్యాన్ హ్యాస్ ఇన్వెంటెడ్ మెనీ థింగ్స్ బట్ మ్యాన్ హ్యాస్ నాట్ ఇన్వెంటెడ్ ఎ సిన్ దట్ జీసస్ కెనాట్ ఫర్గివ్. మనిషి ఎన్నో కనుక్కున్నాడు, కానీ మనిషి కనుక్కోబోద్ది ఏంటంటే సిలువ దగ్గర క్షమింపబడని పాపం. ఓకే, దెన్ ఐ విల్ క్లోజ్ ఇట్ విత్ దిస్ క్విక్గా. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, ఎందుకంటే నా ప్రభు ఏం చేశారంటే ఆ సిలువలోని భార్య భర్తలుగా మన మధ్య ఉన్న అడ్డుకోవడాన్ని పగలగొట్టాడు. హీ బ్రోక్ ద వాల్స్ దట్ ఆర్ డివైడింగ్ us. నిన్ను నీ భార్యని అడ్డుగా నిలబడిన గోడల్ని కలువరి శిలువలో విరగొట్టబడ్డాయి అంటాడు ఎఫెసీలోని. విరగొట్టబడ్డాయి. తిరిగి అంటే మా ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడల్ని విరగొట్టడానికి ఆయన ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది, కుమారుని ఇవ్వాల్సి వచ్చింది.
తిరిగి నువ్వు ఆ యొక్క అడ్డుగోడల్ని కట్టడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం? హూ గేవ్ యు ద అథారిటీ టు రీబిల్డ్ దోస్ వాల్స్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్? క్షమాపణ లేని ఆ యొక్క గోడలు కట్టడానికి నీకు అధికారం లేదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది నువ్వు తిరిగి ఆ గోడలు కడితే. ఎన్నిసార్లు మనం కట్టలేదు గోడల్ని, ఎన్నిసార్లు మనం తవ్వట్లేదు. మనది సమాధానపరిచే మినిస్టర్ కాదు, మనది సమాధుల పరిచర్య. ఏంటి సమాధుల పరిచర్య చెప్పమంటారా? 4 రోజుల క్రితం క్షమించుకున్నారు, సమాధి చేశారు. మరలా ఇంకొక గొడవ వచ్చింది అనుకోండి, తవ్వు తవ్వు బాబు, అప్పుడు అన్నావు మాట గుర్తులేదా, తవ్వు తవ్వు. సమాధులు తవ్వుతే ఏమొస్తారా? యాక్స్ డియోడ్రెంట్ వస్తుందా? స్మెల్, కంపు. మెనీ టైమ్స్ సైతాన్ గారు మనల్ని పెట్టేది ఏంటంటే సమాధులు తవ్వే మినిస్టర్లు పెట్టేస్తాడు, సమాధాన పరిచే మినిస్టర్లు కాదు. తవ్వడమే తవ్వడమే. కమ్ టు ద క్రాస్ దగ్గర మాత్రమే నువ్వు రిలీజ్ చేయగలవు ఎవరినైనా సరే. ఎందుకంటే అక్కడ నా యొక్క ఈగో పూర్తిగా చంపబడ్డది. అక్కడ క్షమించకుండా ఉండే ఈగో, ఈ జీవో ఎడ్జింగ్ గాడ్ అవుట్. అది అక్కడ ఏమైందంటే వే దేర్ ఇస్ ఈగో లెట్ గాడ్ బీ. క్షమించడేనా? ఓకే, అందరూ ఒకసారి చదవండి, క్లోజ్ చేస్తున్నాను ఇది. సమాధానపరచబడ్డామంటే గతంలో జరిగిన అన్యాయాన్ని ఇద్దరు కలిసి సరిచేయడం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎవరు? మెర్లిన్ రాసిన ఆవిడ ఏమందంటే, బాబు నువ్వే కదా తిరిగా అంత 2.5 సంవత్సరాలు, చెత్త అంతా నువ్వే కదా చేసావు, నువ్వే తుడుచుకో చెత్త, నాకేం పని లేదు, క్షమించాను అంతే గొప్ప అనలేదు ఈమె. చెత్త నీ ద్వారా జరిగింది, చాలా మెషప్ అయిపోయింది, కానీ ఇద్దరు కలిసి క్లీన్ చేద్దాం పదా. నువ్వే చేసావు తప్పు కానట్లేదు, కానీ నేను కూడా సాయం చేస్తాను క్లీన్ చేయడానికి. దట్ ఈజ్ రికన్సిలియేషన్. నువ్వు చేసావు తప్పు, నీ ద్వారా చెత్త అయిపోయింది, కానీ ఆ చెత్తను క్లీన్ చేయడానికి నేను నీకు సహాయం చేస్తాను, కమాన్. నేను క్విక్గా ఎందుకు చేస్తానంటే ఈ నోట్స్ అంతా కూడా నేను కిరణ్ పాస్టర్ పెట్టేస్తాను. ఫర్గివ్నెస్ ఇన్ మ్యారేజ్ ఫుల్ నోట్స్ నా దగ్గర ఉంది. నోట్స్ అంతా మీకు పెడతాను, మీరు దాన్ని చదువుకోండి. ఇది ఒకసారి చదవండి. ఇది రైట్. క్షమాపణ అనేది నా గతాన్ని మార్చదు కానీ నా భవిష్యత్తును విశాలం చేస్తుంది. ఈ కేసే తీసుకుందాం. మరలా 2.5 సంవత్సరాలు జరిగిన గతం మారిందా? జరిగిపోయింది సంఘటన, అది ఎవరు మార్చగలగా? కానీ ఈ క్షమాపణ ఏం చేస్తుందంటే గతాన్ని మార్చలేదు కానీ భవిష్యత్తును ఏం చేసింది? 91 దేశాల్లో మినిస్ట్రీ చేస్తుంది ఇప్పుడు వాళ్ళు. అర్థమైందా? కొన్నిసార్లు నీ క్షమాపణ, కొన్నిసార్లు అన్నిసార్లు కూడా నీ క్షమాపణ గతం తప్పుదాన్ని మార్చదు కానీ భవిష్యత్తును మాత్రం విశాలం చేస్తుంది. ఓకే, ఇది ఒకసారి చదవండి అందరు గట్టిగా. రైట్. గ్రేట్ మ్యారేజ్ అంటే కరీనా కపూర్, సైఫ్ అలీ ఖానా ఐ డోంట్ నో, మొత్తానికి వాళ్ళు కాదండి. దీపికా పడుకొని, రణబీర్ కపూర్, నో 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 అవన్నీ తీసుకుంటున్నాం మనం. వాళ్ళని చూస్తుంటే అది మ్యారేజ్. మన ఎవరినంత రాలే ఫాలోయింగ్, వాళ్ళు 2-3 మార్చేస్తారు కదా. మన ఎవరిని ఒకళ్ళని భయ విడాకులు అయితే అయింది, పోనీ ఇంకోళ్ళు వస్తారు అన్న ఫీలింగ్లో మన ఎవరిని వచ్చారు. చాలామంది ఉన్నారు, పోతారు ఇంకోళ్ళు వస్తారు. ప్లీజ్ డోంట్ ఫాలో దోస్ రబ్బిష్ అవంతా కదా. కానీ గ్రేట్ మ్యారేజ్ ఏంటంటే అకస్మాత్తుగా లక్కీగా జరిగిపోయిందని కాదు. నేను ప్రణీత ఇద్దరం కలిసి స్థిరంగా మాకు సమయం ఇవ్వడం, క్షమాపణ, ఆప్యాయత, ప్రార్థన, పరస్పర గౌరవము, తర్వాత బండ మీద ఉన్న ఆ యొక్క కమిట్మెంట్. దిస్ ఇస్ మై లాస్ట్ స్లైడ్. ఇదే లాస్ట్ స్లైడ్ తమ్ముడు, మన టీ రెడీగా వెళ్ళిపోతాం మనం. చదవండి ఒకసారి అందరు గట్టిగా. ఒక వావ్ సక్సెస్ అవ్వడం అంటే వాడు ఎంత ఐటీ ప్రొఫెషన్లోకి వెళ్ళాడు, ఎక్కడ ఎంఎస్ చేశాడు, ఎక్కడ చేశాడు, ఇక్కడ చేశాడు, అబ్బాబ్బా సక్సెస్ అంటే వివాహం. నో,
ఒక వివాహం సక్సెస్ ఎప్పుడు అవుతుందంటే, లోపాలున్న ఇద్దరు వ్యక్తులు దగ్గరకు వచ్చి, లోపాలున్న ఇద్దరు వ్యక్తులు దగ్గరకు వచ్చి క్షమాపణ మరియు కృప యొక్క విలువను కలిసి నేర్చుకోవడం ద్వారా ఒక మ్యారేజ్ సక్సెస్ అవుతుంది. పర్ఫెక్ట్ ఇద్దరు వచ్చి, ఇద్దరు పెర్ఫెక్ట్ పీపుల్ రావడం కాదు, ఇద్దరు ఇంపర్ఫెక్ట్ పీపుల్ వస్తారు. దే విల్ లెర్న్. ఏం నేర్చుకుంటారు? క్షమాపణ మరియు కృప యొక్క విలువను కలిసి నేర్చుకోవడం ద్వారా. నేను చెప్పాను, మాకు ట్రైన్ చేసిన కప్పులు మాకు ఎప్పుడు ఈ మ్యారేజ్ మినిస్టర్స్లో ట్రైన్ చేసిన ఇక యూకే కప్పులు మాకు విధంగా చెప్పారు, వసంత్ అండ్ ప్రణీత, యు ఆర్ అన్ ఇంపర్ఫెక్ట్ కపుల్, కాల్ టు మినిస్టర్ ఇంపర్ఫెక్ట్ కపుల్స్. అనేక లోపాలను జంటలు, మీరు అనేక లోపాలను జంటలకు పరిచయం చేయడానికి పిలువబడ్డారు. దట్ మీన్స్ ఎప్పుడైతే నేను ప్రణీత క్షమాపణ కృప యొక్క విలువను నేర్చుకోవడం మానేస్తామో, ఈవెన్ 50 years మా మ్యారేజ్ అయినప్పుడు కూడా ఎగిరిపోతాం మ్యారేజ్. ఐ నో దట్. మరణం మమ్మల్ని వేరు చేసే వరకు కృప మరియు క్షమాపణ యొక్క విలువను మేము కలిసి నేర్చుకోవడం ద్వారా మ్యారేజ్ సక్సెస్ అవుతుంది. కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకుందాం. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. సమర్థించుకునే క్షమాపణ లేని స్థితి గురించి మాట్లాడుకున్నాం. రిపిటేటివ్ సిన్స్ గురించి మాట్లాడుకున్నాం. మన క్లెయిమ్స్ పట్టుకొని, ఎందుకు నువ్వు క్షమించట్లేదో నీ క్లెయిమ్స్ ఎత్తి చూపిస్తుంటావు, జనం అంతా నీకు జేజేలు పలుకుతున్నారు. మర్చిపోలేకపోతున్నాను అక్క. మర్చిపోవడం అంటే ఆ సంఘటన నీ స్మృతి పదం నుంచి నువ్వు బయటకు తీయలేవు, కానీ ఆ సంఘటనలో జీవించడానికి ఇష్టం చూపించొద్దు. You choose not to live in that incident. That is forgetting. Reconciliation. సిలువ దగ్గర డబుల్ ధమాకా, ఎక్స్చేంజ్ ఆఫర్. ప్రభు ఈ సమయంలో నీ పాస్ అందుకు వస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడిన విషయాలను బట్టి నీకు నిండా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృప యొక్క క్షమాపణ యొక్క విలువను కలిసి నేర్చుకోవడం మా జీవితంలో ఎప్పుడు ఆగిపోకుండా సహాయం చేయండి. ఏజ్తో సంబంధం లేదు ప్రభు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయిపోయినా, మేము ఎంత వృద్ధులు అయిపోయినప్పుడు కూడా తండ్రి, ఈ రెండు జీవితాంతం నేర్చుకోవడానికి మా వివాహంలో సహాయం చేయండి. ఎక్కడైతే మేము స్ట్రగుల్ అవుతున్నామో, మా భార్యను కానీ భర్తను కానీ క్షమించడానికి, అత్తమామల్ని ఆడబిడ్డల్ని ఆడపడుచుల్ని క్షమించడానికి ఎక్కడైతే మేము స్ట్రగుల్ అవుతున్నామో తండ్రి, ప్రభా ఈ సమయంలో ప్రభా రిలీజ్ చేయండి ప్రభు. మమ్మల్ని సహాయం చేయండి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.